అధ్యక్ష, ప్రియమైన మిత్రులు ఆనంద్ గారు, భారతీయ అభ్యుదయ రైతుల సంఘం అధ్యక్షులు పెనుమండ లక్ష్మీనారాయణ గారు, మన కార్యక్రమాలకి నిరంతరం వస్తూ మనలో భాగస్వామైనటువంటి మిత్రులు రెడ్డప్పరెడ్డి గారు, అలాంటి మరొక రెగ్యులర్ మిత్రులు మూరిశెట్టి గోవింద్ గారు, ఢిల్లీ నుంచి హాజరవుతున్నటువంటి మిత్రులు సుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఈ సదస్సులో ఉన్న అనేక మందికి ఈరోజు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారి గ్రంథం తెలుగు నాటక రంగం నూతన ధోరణులు ప్రయోగాలు అనే గ్రంథం మీద ప్రసంగించబోతున్నటువంటి మిత్రులు డాక్టర్ వాడ్రే సుందరరావు గారు, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 248 వారాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలలో ఎన్నిక చేసిన విశిష్ట పరిశోధన గ్రంథాలు, విమర్శ గ్రంథాలలో మనం ఒక ముగింపు దశకు వస్తూ ఉన్నాం. ఒక 2-3 వారాలలో ఇవి పూర్తయిన తర్వాత మరొక గొప్ప ప్రణాళికను మనం అమలు చేయబోతూ ఉన్నాం. అది కుందుర్తి తెలంగాణ, ఆరుద్ర త్వమేవాహం లాంటి వచన దీర్ఘ కావ్యాల మీద కనీసం ఒక 50 గ్రంథాల మీద, కావ్యాల మీద మనం ప్రసంగాలు పెట్టుకోబోతున్నాం. ఈ దశలో ఈరోజు డాక్టర్ వాడ్రేవ్ సుందరరావు గారి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. వీళ్ళందరికీ నేను నమస్కరిస్తూ ఉన్నాను. సుందరరావు గారు అంటే తెలిసిన వాళ్ళ నుంచి తెలియని వాళ్ళ దగ్గరికి, తెలియని వాళ్ళ దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అలంకార శాస్త్రంలో ఒక భాగం. ముఖం చంద్రబింబంలాగా ఉంది, లేదా చంద్రుడు ముఖంలాగా ఉండడానికి చెప్పడం అన్నమాట. సుందరరావు గారు మన తెలుగు సమాజానికి బాగా పరిచయమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ వాడ్రేవ్ చెన్నవీరభద్రుడు గారికి, వారి సోదరి డాక్టర్ వాడ్రేవ్ వీరలక్ష్మీదేవి గారికి సోదరులు సుందరరావు గారు. వారు నాటక రంగ ప్రముఖులు, నటులు, నాటక రచయిత, నాటక రంగంలో అధ్యాపకులు. సుందరరావు గారు 1960వ సంవత్సరంలో మార్చి 28వ తేదీన తణుకు దగ్గర శరభవరం అనేటువంటి గ్రామంలో జన్మించారు. సత్యవతీదేవి, విశ్వేశ్వర వెంకటాచార్యులు వారి అమ్మా నాన్నలు. ఆయన శ్రీకృష్ణదేవరాయలు జీవిత చరిత్ర, షణ్ముఖి ఆంజనేయరాజు జీవిత చరిత్ర, మరణ శాసనం అనేటువంటి ఏకపాత్రాభినయము, శిఖండి అనేటువంటి ఏకపాత్రాభినయంలో మొదలైనటువంటి రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం వారి అల్లూరి సీతారామరాజు స్మారక పురస్కారం మొదలైన పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, బహుశా ఆ విశ్వవిద్యాలయం మొదలై 100 సంవత్సరాలు, 1926 ప్రాంతాల్లో మొదలైంది అది. ఆ చరిత్రాత్మక విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలు శాఖలో అధ్యాపకులుగా పనిచేశారు సుందరరావు గారు. తెలుగు నాటక రంగం మీద, జానపద కళల మీద విశేషమైనటువంటి పరిశోధనలు చేశారు. ఏకలవ్య, శకుని, బాహుక, ప్రచేతస లాంటి పాత్రలను ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారు ఇవాళ తెలుగు నాటక రంగం నూతన ధోరణులు ప్రయోగాలు అనే గ్రంథం మీద ప్రసంగిస్తారు. ఈ గ్రంథకర్త కందిమళ్ళ సాంబశివరావు గారు నాకు చాలా
మంచి స్నేహితులు. ఆయనకి ఎప్పుడైనా ఒక సందేహం వస్తే నన్ను, నాకేదైనా అవసరం కలిగితే ఆయన్ని ఎప్పుడు పడితే అప్పుడు మేము పలకరించుకుంటూ ఉంటాం. సాంబశివరావు గారు ఇప్పుడున్నటువంటి నాటకరంగ విమర్శకులలో, పరిశోధకులలో అగ్రగామి విమర్శకులని నేను భావిస్తూ ఉన్నాను. చాలా పుస్తకాలు రాశారు ఆయన. తెలుగు నాటకం, ఉద్యమ నేపథ్యం లాంటి ఉత్తమ గ్రంథం రాశారు. ఆయన రచనల, ఆయన విమర్శ గ్రంథాలను, పరిశోధన గ్రంథాలను కాదని తెలుగు నాటక రంగం మీద మనం ఏదైనా రాయటం, మాట్లాడటం వీలు కాదని నేను భావిస్తూ ఉన్నాను. పిఎస్ఆర్ అప్పారావు గారు 1965 నాటికి ఆయన సిద్ధాంత గ్రంథం ఆగిపోయింది. ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది. ఈ 50 ఏళ్ల తెలుగు నాటక చరిత్ర మీద మనకు కందిమళ్ళ వారే ఏదైనా చెప్పగలిగే దశలో ఉన్నారన్నమాట. కొంతవరకు మనకు దీర్ఘాసి విజయభాస్కర్ గారు ఉన్నారు. ఇలాంటి అరుదైనటువంటి విమర్శకులు మనకు కందిమళ్ళ సాంబశివరావు గారు. వారి గ్రంథం మీద ప్రసంగించవలసిందిగా నేను మనందరి తరఫున, అరసం తరఫున డాక్టర్ వాడ్రేవు సుందరరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు మాట్లాడండి సార్. సుందరరావు గారు. సుందరరావు గారు మనకి ఇదివరకే ఒక ప్రసంగం చేసేందుకు గుర్తు నాకు. మనకు తెలుగు నాటకాల మీద జరిగినటువంటి ఆ సిరీస్లో ఒకరోజు వారు ప్రసంగించారని నాకు గుర్తుంది. సుందరరావు గారు మీరు మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చాలా సంతోషం అండి. నేను కూడా ఇది నాకు లభించిన ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇదివరకు నేను పడాల వీరభద్ర పడాల రామారావు గారి నాటకాల గురించి మాట్లాడాను. అలా అది కూడా ఒక కార్యక్రమంలో ఉంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. చాలా చాలా సంతోషం. సరే, కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక 2 చిన్న పరిచయ వాక్యాల్లో చిన్న సవరణలు 1-2 చెప్పాలి. చెప్తేనే మళ్ళీ అవి అలాగే ఉండిపోతే రాబోయే కాలంలో నేను వాటిని అంగీకరించినట్టు అవుతుంది. మొదటి మాట ఏమిటి అని అంటే, నేను పుట్టింది 1956 డిసెంబర్ 26. అంచేత యథార్థం మాట్లాడాలంటే నాకు ఇప్పుడు 77 నడుస్తుంది. ఇది మొదటి మాట. రెండోది ఏమిటంటే, అది తణుకు దగ్గర కాదు, అల్లూరి సీతారామరాజు జిల్లా అని ఇది వరకు, ఇప్పుడు కొత్త జిల్లా పోలవరం జిల్లాలో ఉంది. అది పాత తూర్పుగోదావరి జిల్లాలో శరభోరం అన్న ఊరు అనమాట, చిన్న పల్లెటూరు. మా నాన్నగారి పేరు విశ్వేశ్వర వెంకట చలపతి ఆచార్యులు కాదది. ఇక రెండోది ఏంటి అని అంటే, అక్కగారికే డాక్టరేట్ ఉంది, తమ్ముడు వీరభద్రుడికి లేదు, నాకు కూడా డాక్టరేట్ లేదు. అంచేత మా ఇద్దరిని డాక్టర్గా సంబోధించారు. పోలే ఒక్కొక్కప్పుడు సంతోషం ఏమిటి అని అంటే, అది కూడా మనకు లభించిన ఒక పెద్ద గౌరవంగా భావిస్తాను. ఇలాంటి పెద్దవాళ్ళు నోటన వచ్చిందేమో డాక్టరేట్ అనేది, అది కూడా వాస్తవం అవుతుందేమో. నిజానికి ఈ పరిశోధన గ్రంథాల్లోనే నాకు వచ్చే నెల పై నెల వైవా జరగాల్సి ఉంది. అది ఫైనల్ వైవా. పొట్టి శ్రీరాములు గారి జీవితం మీద, అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితము, ఆయన చేసిన త్యాగము, ఆయన బలిదానం అనే అంశం మీద నేను ఆ శ్రీరాములు గారి జీవితం మీద, ప్రధానంగా జీవితం మీద డాక్టరేట్ చేసిన మొట్టమొదటి పని నేను చేస్తున్నది. అలాంటిది పూర్వం బాదం శ్రీరాములు గారు ఒకరు చేశారు. అయితే ఆయన శ్రీరాములు గారి ఐడియాలజీ మీద చేశారు, అది కూడా ధారవాడ యూనివర్సిటీలో. ఆ రకంగా చూస్తే రెండోది, శ్రీరాములు గారి జీవితాన్ని, యథార్థంగా జీవితాన్ని, త్యాగాన్ని, బలిదానం మీద చేసిన పరిశోధన చేస్తున్న మొట్టమొదటి వాడిని నేను. అది 1 నెల 2 నెలల్లోనూ అది మన ముందుకి డాక్టరేట్ రావాల్సి వస్తుంది. అందుకని నాకు సంతోషం కలిగింది ఏమిటి అని అంటే, ఈవేళ నేను ఈ సమావేశంలో నన్ను డాక్టర్ని సంబోధించారు. అది నాకు శుభసూచకంగా అనిపించింది. 1 నెల 2 నెలలు అయిపోయి డాక్టర్ అనుకునేది మరి ఇంకోసారి చూస్తామేమో. నిజానికి నేను నా పరిశోధన గ్రంథం కూడా ఇందులో ఈ కార్యక్రమంలో ఎవరో ఒకరు మాట్లాడితే బాగుండని అనుకున్నాను. సరే, ఇక రంగస్థల కళల శాఖలో నేను పనిచేయలేదు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. నేను నా వృత్తి రీత్యా నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్గా పనిచేశాను. నా వృత్తి కామర్స్ లెక్చరర్ని. జూనియర్ కాలేజీలోను, ప్రభుత్వ జూనియర్ కాలేజీలోను, తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేసి
అందులోంచి నేను పదవి విరమణ చేశాను 10 ఏళ్ళ క్రితం. ఇవి కొద్దిపాటి ఇలాంటివి ఎందుకు అని అంటే ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే రేపు రాబోయే తరాలకి ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎక్కడో చోట. యూట్యూబ్ లో ఫిక్స్ అయిపోయింది అనుకోండి, చూసిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఖండించలేకపోయారు, తప్పుని చెప్పుకోలేకపోయారు అంటారే చిన్న సవరణలు. సరే, ఒక చిన్న నేను సారీ, నేను ఇంటరప్ట్ అవుతున్నందుకు క్షమించండి. ఈ తప్పులకు కారణం నేను. పర్వాలేదు. ఎందుకంటే నేను మీ పరిచయాన్ని వికీపీడియా నుంచి తీసుకున్నాను. అదే పర్వాలేదు. వికీపీడియాలో 1960 మార్చి 28 వయసు 66 అని మెన్షన్ చేశాడు. ఓన్లండి వికీపీడియా వాళ్ళు నాకు ఒక 4 ఏళ్ళు వయసు తగ్గించారు. ఎందుకంటే ఇది క్లారిటీ అవ్వాలి ఎక్కడ పొరపాటు జరిగింది అనేది, అందుకని చెప్తున్నాను. ఏం పర్వాలేదండి. ఇంకోటి, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో రంగస్థల కళల విభాగంలో పనిచేశారు అనేది కూడా ఇందులో ఉంది. దయచేసి ఎవరినైనా కరెక్షన్ చేయమని చెప్పండి. అది ఎవరు చేశారో నేనే కరెక్ట్ చేస్తానండి ఆ వ్యాసాన్ని తీసుకుని. మీరే కరెక్ట్ చేయండి, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు మనం ఈ రూపంలో ఒకసారి మాట్లాడేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను దాన్ని మౌనంగా అంగీకరించినట్టు ఎవరు ఇంకొకరు మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే అందుకని మనం 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 మనకుండే స్పష్టతని మనకు ఉండడం కోసం. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదే తం వందే సాత్వికం శివమని నాటకానికి ఆది రూపంగా చెప్పుకోదగిన మొట్టమొదటి శ్లోకం ఇది. యథార్థానికి ఇది భరతుడి నాట్యశాస్త్రంలో ఆరంభ శ్లోకంగా కనిపిస్తుంది. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదే తం వందే సాత్వికం శివమని. అయితే భరతుడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటూ భరతుడు ఏమంటాడు అంటే ఇది నా ముందు నాట్య దర్పణం అనుకునే దాన్ని రాసిన ఆ నాట్య దర్పణంలోని నుంచి నేను తెచ్చుకున్నాను, నందికేశ్వరి నాట్య దర్పణంలో చెప్పాడు. అంటే భరతుడే 2000 ఏళ్ల వాడు, దాదాపు 1వ శతాబ్దం వాడు అని కొంతమంది, లేదు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వాడు అని కొంతమంది రకరకాలుగా అంటున్నారు. కొన్ని ఏలు పనులు అనుకున్నా, హెచ్చు తగ్గులు అనుకున్నా దాదాపు ఒక 2000 ఏళ్ల అనుకుందాం, 2000 ఏళ్ల పూర్వం వాడు భరతుడు. ఆయన ఏమన్నాడు అని అంటే ఇది నాకు ముందు వాడు రాసింది అని. అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే నాటకం భారతీయ సాహిత్యానికి అనాది ఇది నాటకం. వాల్మీకి రామాయణం నాటికి నాటకం లేదు అని ఒక వాదన. కానీ వాల్మీకి రామాయణంలో బాలకాండలో అది అయిపోయిన తర్వాత నాటకాన్ని చూసేము అనుకునే ఒక శ్లోకం కూడా అందులో ఉంది అని. అంచేత నాటకం ఎప్పుడుదో అనాదిది భారతీయ సాహిత్యానికి. ఈ నాటకానికి, నాటక రూపానికి మూలకారకుడుగా మనం భావించే ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాం తండ్రి. నాటక సేవలో మమ్మల్ని చరితార్థం చెయ్యి, నేను అదే కోరుకుంటాను. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా నా మనసులో ఏముంటుంది అని అంటే కీర్తి, ప్రతిష్టలు, గౌరవాలు ఇది ఏవిటితోనూ పని లేదు. ఈ జీవన ప్రయాణం అంతా కూడా ఆ పరమేశ్వర నీవు నియోగించిన నాటకం. ఎందుకనంటే నటుడిగా, నాటక రచయితగా, నాటకంతో పరిచయం ఉన్నవాడిగా, నాటక విమర్శకుడిగా, నాటకంతో కలిసి సుదీర్ఘకాలం 1962 మార్చి నెలలో నేను నాటకానికి వచ్చాను. అంటే యథార్థానికి 64 ఏళ్లుగా నేను తెలుగు నాటకంతో నడుస్తూనే ఉన్నాను. మా ఊర్లో శరభోరంలో రాతిగుండెలో అని నాటికలో బాలనటుడిగా నరసింహమూర్తి గారిని ఒక ఫారెస్టర్ నటు పరిచయం చేశారు. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం. అందుకని నేను కోరుకుంటాను ఈ బతికిన ఎంతకాలం బతుకుంటామో అంతకాలం నాటకంతో పాటు ప్రయాణం సాగించి అని. అది విశ్వాసంతో, గౌరవంతో. అంటే నాటకాన్ని అయితే ఇన్నాళ్ల పాటు నేను చాలా హేళన కూడా చూసుకున్నాను నాటకానికి సంబంధించి. వీడు నాటకాలు వేస్తాడనో, నాటకాలు పిచ్చిందనో, ఇంకా చేసి ఎంత పెద్ద ఉద్యోగం చేసి కూడా నాటకాలు పిచ్చి మీకు పోలేదనో, లేకపోతే ఇంకా రకరకాల మాటల్ని, నేను దూషణాలని చాలా చూశాను. భూషణాల సంగతి తక్కువ, కానీ దూషణాలు చాలా వేళకోళంగా, వెకిలిగా పనిచేస్తున్న కొలీగ్స్ లోంచి రకరకాల మనుషులు నాటకాన్ని వేస్తున్నాం అనేది చిన్న చూపు చూస్తూనే చూశారు. కానీ నేను అనుకుంటా రోజు పరమేశ్వరుడికి ఈ రూపంలో నాకెంతో అదృష్టం ఇచ్చావు, నాటకంతో కలిసి ప్రయాణం చేసే అదృష్టం. కోరిక ఏదైనా ఉంటే 70 ఏళ్ళు దాకా, అంటే 2032 దాకా నాటకంతో కలిసి ప్రయాణం చేయాలని కోరిక. 70 ఏళ్ళు నాటకంతో కలిసి ప్రయాణం చేయడం అనుకునేది నాటక సప్తతిలా అని. అందుకని పెద్దలందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఆనంద్ గారు నన్ను పట్టి 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 ఈ ఉపన్యాసం నేను మాట్లాడేదాకా ఆనంద్ గారు వదిలిపెట్టలేదు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆనంద్ గారు. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ పట్టుదల ఉంది,
ఈ క్రియాశీలత ఉండి ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పం ఉండి ఇన్ని వందల సమావేశాలు ఏ ప్రతిఫలం ఆశించి మీరు చేస్తున్నారు అంటే ఏ ప్రతిఫలము లేదు. దీనివల్ల మీకు కలిసిన మానసికమైన కష్టమే తప్ప, శారీరకమైన కష్టమే తప్ప ఏ ఉండదు. కానీ మీరు చేస్తున్నది కళార్చన, నిజమైన భగవంతుడిని పూజించినట్టు అన్నమాట. కందిమళ్ళ సాంబశివరావు గారిని ఒక చిత్రమైన పరిస్థితుల్లో కందిమళ్ళ సాంబశివరావు గారి పరిచయం నాకు జరిగింది. నేను కొయ్యలగూడెంలో ఉన్న రోజుల్లో సాయి గారు అని ఒక గొప్ప దర్శకుడు ఉండేవాడు, చాలా గొప్ప దర్శకుడు. అంటే కావలసినంత రావాల్సినంత గుర్తింపు రాని వాళ్ళల్లో ఒకడు, కానీ చాలా గొప్పవాడు. ఆయన దగ్గర నాటకం చేస్తున్నప్పుడు మా మిత్రుడు ఒకరు ఏమన్నారంటే, ఏమండి మనకే ఉన్నారు లెక్చర్, వేళకోళంగా సరదాగా అన్నది అనుకోండి, మనకే ఉన్నారు లెక్చరర్స్, కానీ ఉపయోగం ఏంటండి, మన కందిమళ్ళ సాంబశివరావు లాంటి లెక్చరర్ ఉండాలండి, అలాంటి రచయిత ఉండాలండి అని. అంటే కందిమళ్ళ సాంబశివరావు గారితో నాకు ఆయనతో అయ్యే పరిచయం ఎలా అయింది అని అంటే, కందిమళ్ళ సాంబశివరావు అనే ఒక వ్యక్తి మనకన్నా గొప్పవాడని, కందిమళ్ళ సాంబశివరావుని నాతో పోల్చి నీకన్నా చాలా గొప్పవాడని ఆయన దాన్ని సరదాగా అన్నా ఏ రూపంలో అన్నా నాకు అనిపించింది. ఎప్పటికైనా మనం కందిమళ్ళ సాంబశివరావుతో పరిచయం ఏర్పరచుకొని ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసి ఆయన కన్నా గొప్పవాడు అనిపించుకోవాలని. మొదటి 2 జరిగాయి, కానీ 3వది జరిగే అవకాశం లేదు. ఎందుకు లేదు అని అంటే, కందిమళ్ళ సాంబశివరావు గారు ఎవరికి అందనంత గొప్పవాడు. నేను అద్భుతమైన ప్రసంగం చేస్తానని అనుకుని సాంబశివరావు గారి ప్రసంగాన్ని ఒకసారి కొంచెం పరధ్యానంగా విన్నాను. ఆయన ఏం బ్రహ్మాండంగా ఏం మాట్లాడతాలే, మనం చాలా గొప్పవాడు. నాకు మొత్తం ప్రసంగం విన్న తర్వాత ఒక 10 ఏళ్ళు ఉంటుంది, 12 ఏళ్ళు, నా ప్రసంగాల శైలి పూర్తిగా కందిమళ్ళ సాంబశివరావు గారు ఒక్క ప్రసంగంతో మార్చుకున్నాను. అంటే నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఆయన చాలా చాలా గొప్పవాడు. నేను ఆయన కన్నా గొప్పవాడు అవ్వడం కాదు, నాలాంటి అనేక మంది గొప్పవాళ్ళు అవ్వడానికి దారి చూపించి, అది చెప్పి కాదు, అంతర్లీనంగా దారి చూపించిన చాలా గొప్పవాడు కందిమళ్ళ సాంబశివరావు గారు. నిజంగా నాకు అనిపించింది. 1959 జూలై 1వ తారీఖున జన్మించిన కందిమళ్ళ సాంబశివరావు గారు వయసులో నాకన్నా చిన్నవాళ్ళు, ఒక 3 ఏళ్ళు. కానీ ప్రతిభలో నాకన్నా 30 ఏళ్ళు పెద్దవాడు, నిస్సందేహంగా, అందులో గెల సందేహం. చిలకలూరిపేటలో పల్నాడు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా అన్నాక చిలకలూరిపేటలో జన్మించిన, అదే ఆ చిలకలూరిపేటలోనే ఆయన దీర్ఘకాలం ఉద్యోగం చేశారు. తెలుగు లెక్చరర్ గా, తెలుగు ప్రొఫెసర్ గా, చాలా రకరకాల పదవులు, ఏదో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆ కాలేజీలో రకరకాలుగా చేస్తూ ఒక స్థిర నివాసంతో ఎదిగి వచ్చిన వాళ్ళు. నాన్నగారు చెప్పుకోడు, ఏదైనా ఒక మొక్క ఒక చోటే ఉంటే బాగా ఎదుగొస్తుందిట. అందుకని ఆ ఎదుగుదలకి కారణం ఏమిటి అంటే స్థిర నివాసం, అది కూడా చిలకలూరిపేట కావడం, చుట్టూ నాటకానికి సంబంధించిన ఇష్టత కలిగిన మనుషుల తాలూకు సమూహం ఉండడం చుట్టూరాను, చుట్టుపక్కల ఉండే అనేక ఊర్లలో నాటకాన్ని ఆరాధించే వ్యక్తులు ఉండడం, ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చిన అంశాలు. తెలుగు నాటక రంగం నూతన ధోరణులు, ప్రయోగాలు ఆయన తాలూకు పిహెచ్డి గ్రంథం. నిజానికి ఈ తెలుగు నాటక రంగం నూతన ధోరణులు, ప్రయోగాలు అనుకున్నప్పుడు నేను చాలా మంది పండితులు, చాలా చదువుకున్న వాళ్ళు, నాటకంతో చాలా పరిచయం ఉన్న వాళ్ళు చాలా మంది నాకు మిత్రులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కొద్దిపాటి తేలిక భావంతోనే తెలుగు నాటకం గురించి మాట్లాడతారు. ఈవేళకి మాట్లాడతారు, ఎప్పుడో మాట్లాడటం అయితే ఓకే, నేను కాదనటం లేదు, పోనీ ఆ రోజు మాట్లాడారంటే. ఈవేళకి కూడా తెలుగు నాటకం గురించి తేలికపాటి భావంతో మాట్లాడతారు. ఈవేళ కూడా సాధారణంగా ఓ సాధారణమైన మాటలు ఎలాగైతే మనం జారేసేస్తామో, మాట్లాడుతూ ఆ ఫ్లోలో వచ్చిందని అంటాం, అలాగా తెలుగు నాటకం గురించి ఈవేళకి కూడా తక్కువగా మాట్లాడతారు. మాట్లాడటమే కాకుండా తెలుగు నాటకానికి ఒక స్వతంత్రమైన లక్షణం ఉందని, అది సద్యోయవనంలో జన్మించిందని, ఆ తెలుగు నాటకం బహుముఖ్యంగా విస్తరించి అది ఒక మహావృక్షమైందని, అనేక వృక్షాల సముదాయం. కలకత్తాలో బొటానికల్ పార్క్ అని ఒకటి ఉంటుంది, నేను వెళ్ళి చూశాను. అందులో ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు ఓడలు దిగిందిట. ఆ దిగిన తర్వాత దిగి చుట్టూరా ఎంతో దూరం వరకు మర్రి చెట్లు ఉంటాయి. ఏది అసలు మర్రి చెట్టు, ఏది ఓడలు మర్రి చెట్టుగా విస్తరించే అనేది ఎవరు చెప్పలేనంత దూరం అలా తెలుగు నాటకం అంత విస్తరించింది.
అంత అన్ని ప్రయోగాలకి వేదిక అయింది తెలుగు నాటకం. నిజానికి తెలుగు నాటకం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగిన పరిస్థితి ఆవేళ లేదు, ఈవేళ లేదు. తెలుగు నాటకానికి సంబంధించిన రక్షణ ఆవేళ లేదు, ఈవేళ లేదు. తెలుగు నాటకానికి సంబంధించిన స్థిమితం ఆవేళ లేదు, ఈవేళ లేదు. నటుడికి ఆవేళ లేదు, ఈవేళ లేదు. రచయితకి లేదు, ఆఖరికి మనం నిర్వహించుకుంటున్న వాళ్ళకి లేదు. కానీ చాలా చాలా రకాలుగా విస్తరించి వైభవంగా వికసించిన నాటకం తెలుగు నాటకం. అందుకని తెలుగు నాటకాన్ని చిన్న చూపు చూసే మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనువిప్పుగా ఉండేలాగా ఒక అద్భుతమైన పరిశోధనా గ్రంథాన్ని కందిమళ్ళ సాంబశివరావు చేశారు. ఇందాక మాట్లాడుతూ వారు అన్నారు కదా, పిఎస్ఆర్ అప్పారావు గారు, పడగ శ్రీరామ అప్పారావు గారు చేసిన ఆ మొదటి పుస్తకం తెలుగు నాటకం మీద ప్రయోగం. ఆ పుస్తకానికి తర్వాత కొనసాగింపులాడితే సాంబశివరావు పుస్తకం. అయితే కొనసాగింపు అంటే చిన్న మాట అవుతుంది, కొనసాగింపు అనడం కాదు. నా దృష్టిలో ఏంటి అని అంటే, ఆయన చేసిన దానిని ఈయన అనేక కోణాల్లో విస్తరించారు. ఆయన చేసిన దాన్ని ఈయన అనేక కోణాల్లో వికసింపజేసి ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తూ ఆధునికమైన ప్రయాణం ఏ రకంగా ఉంది, చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఆయన అద్భుతమైన ప్రయోగం, అద్భుతమైన విశ్లేషణ చేశారు సాంబశివరావు. అందుకని సాంబశివరావు గారి తెలుగు నాటక రంగం నూతన ధోరణులు ప్రయోగాలు నిజంగా కూడా చాలా చాలా గొప్ప పుస్తకం. ఎంత గొప్ప పుస్తకం అనంటే, ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళకో ఇంకొకళ్ళకో కాదు, నిజానికి నాటకంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అతను దర్శకుడు కానీ, నటుడు కానీ, నటి కానీ, రంగస్థల కళాకారుడు కానీ, లేకపోతే సహకరిస్తున్న వాళ్ళు కానీ, లైటింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, హార్మోనియం వాయిస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం అన్నమాట. ఈ పుస్తకం చదివేము అని ఎవరికి వారు మనస్ఫూర్తిగా అనుకోవలసిన పుస్తకం, అంత గొప్ప పుస్తకం అని. గుంటూరు జిల్లా నాటక రంగ చరిత్ర మీద ఆయనకి డీలిట్ వచ్చిన సిద్ధాంత గ్రంథం. ఒక రకంగా చెప్పాలి అంటే డీలిట్ తీసుకున్న ఒకే ఒక నాటక పుస్తకం కూడా ఏమో ఒకే ఒక వ్యక్తి కూడా కందిమళ్ళ సాంబశివరావు. అందుకని ఇందాక నేను చెప్పాను కదా, సాంబశివరావుతో కలిసి ప్రయాణం చేయడం, సాంబశివరావుతో పరిచయం ఏర్పడడం, సాంబశివరావు గారు తన్ని ఉండడం ఎంత గొప్ప విషయమో, సాంబశివరావు గారి కన్నా గొప్పవాడు కావడం చాలా చాలా అసాధ్యమైన విషయం. ఎందుకు అసాధ్యమైన విషయం అని అంటే, ఈ చేసిన పని ఉంది, అది ఒక మనిషి 4 జీవితాల్లో చేసిన పని లాంటి ఒక పెద్ద పని, అద్భుతమైన పని. తెలుగు నాటక రంగం నూతన ధోరణుల ప్రయోగాలు చేసి చాలా విస్తృతమైన. సాంబశివరావు గారు ఇంత పని చేయడానికి వెనకాలన్న ఒక చిన్న నేపథ్యాన్ని కూడా అనుకుందాం. నేపథ్యం ఏమిటి అని అంటే, నటుడికి ఒక నేపథ్యం, దర్శకుడికి ఒక నేపథ్యం, దర్శకుడు ప్రయోక్తకు ఒక నేపథ్యం, సాంకేతిక నిపుణుడికి ఒక నేపథ్యం ఉన్నట్టుగానే కందిమళ్ళ సాంబశివరావు గారికి సంబంధించిన నేపథ్యం ఏంటి అని అంటే, గొప్ప రచయిత, నాటక రచయిత. నాకు తెలిసినంత మనకి నాటకానికి సంబంధించి ప్రత్యక్షమైన సంబంధం ఉన్న వ్యక్తుల మాటకి చాలా చాలా ప్రామాణికత ఉంటుంది. అంటే రంగస్థలంలో నటించిన వాడు అయి ఉండాలి, టెక్నికల్ వ్యవహారం చేసిన వాడు అయి ఉండాలి, సాంకేతికమైన సహకారం అందించిన వాడు అయి ఉండాలి, నాటక పరిషత్ నిర్వహించిన వాడు అయి ఉండాలి, అయితే మన ఢిల్లీ సుబ్రహ్మణ్యం గారి లాగా ఎవరెవరినో కొత్త వాళ్ళ ఔత్సాహికుల్ని పిలిచి ప్రోత్సహిస్తున్న వాళ్ళు అయి ఉండాలి, అంటే ప్రత్యక్ష పరిచయం ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఈయన రచయిత కావడం వల్ల అందులోనూ గొప్ప నాటికలు, చాలా గొప్ప నాటికలు రచన. ఉప్పు కప్పు రంబు, భూమిక, సారా సంహారం, ఖడ్గ సృష్టి, పుణ్యభూమి, కళ్ళు తెరువు, అగ్ని వర్షం, నల్లజల్ల రోడ్డుతోనే నాకు ఆయనకి బాగా స్నేహమైంది. సారా సంహారం బాగా పాపులర్ నాటకంగా. సారా సంహారం దాదాపు నేను అనుకోవడం ఒక 2000 ప్రదర్శనలు ఇచ్చి ఉంటారేమో 92లో. 2000 ఏమిటి, ఇంకా ఎక్కువ ఇచ్చారేమో. ముద్రా రాక్షసం, వరడు, జల చైతన్యం, ఎగిరే పావురమ, మరణ మృతంగం, సైసే జోడెడ్ల బండి, చైతన్య రథం, ఇలాంటివి ఈ నాటకాలన్నీ. ఆ నల్లరేగడి నాటకం, మరణం శరణం గచ్చామి లాంటి నాటకం, ఎన్ని అద్భుతమైన ప్రయోగాలు, ఎన్ని అద్భుతమైన రచనలు చేయగలిగారు. అంటే ఈ ఎన్ని రచనలు చేయడం తాలూకు ప్రయోజనం ఏం కలిగింది అని అంటే, ఈ రచనలు కూడా ఒక ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్లలో చేసింది కాదు, ఒక స్పాన్ ఆఫ్ పీరియడ్. చాలా కాలంగా ఆయన నాటకంతో దాదాపు 70 నుంచి అనుకుందాం మనం, 70 నుంచి 2020 దాకా ఉన్న ఒక 50 ఏళ్ల కాలంలో నాటకాలు రాయడం వల్ల, కొన్ని 70 నుంచి మనం అనుకున్నా సరే 2000 పోనీ ఆయన ఈ పరిశోధన గ్రంథం రాసిన దాకా చూసిన, 2010 దాకా చూసిన,
ఈ ఈ 40 ఏళ్ల కాలంలో ఆయన నాటకంతో వస్తున్న మార్పులతో ప్రయాణం చేస్తూ వచ్చారు. నాటకం తాలూకు వికాసంతోనూ అభ్యుదయంతోనూ ప్రయాణం చేస్తూ వచ్చారు. అందుకని సాంబశివరావు గారి నాటకాలు అన్నిట కనిపించిన ఆ ఆ సృజనాత్మక ధోరణి ఏదైతే ఉందో, ఆ దాన్ని మనము అంటారు కదా, ఇప్పుడు అందరూ పాజిటివ్ టోన్ అంటారు. అంటే ఏదైనా సరే విజయవంతం కావాలి అనుకునే ఒక లక్షణం ఏదైతే ఉందో, ఒక వికాస ధోరణి ఏదైతే ఉందో, ఒక అభ్యుదయ లక్ష్యం ఏదైతే ఉందో, అది ఆయన పరిశోధనలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకని తెలుగు నాటక రంగం నూతన ధోరణులు ప్రయోగాలు అన్న ఈ పుస్తకంలో మనకి మొదటి నుంచి చివరి దాకా కూడా ఈ పాజిటివ్ టోనే కనిపిస్తుంది. ఈ అనుకూల ధోరణి, ఈ ఈ ధోరణి మొదటి నుంచి చివరి దాకా కనిపిస్తుంది. ఈ వ్యతిరేక ధోరణికి ఇందులో అవకాశం లేదు. ఆ అనుకూల ధోరణే తెలుగు నాటకానికి అసలైన పునాది అన్నమాట. అందుకనే నేను మీ అందరితో విన్నవించింది అదే. నాటకం మొదలైనప్పటి నుంచి ఈ వేట దాకా తెలుగు నాటకం ఇంత వికాసం చెందుతూ కూడా ఇన్ని సమస్యల మధ్యనో, ఇన్ని సంఘర్షణ మధ్యనో కొట్టుమిట్టాడుతూ ఉన్న నాటకం కోసం బతికే వాళ్ళు కొన్ని వేల మంది నటులు కానీ, కళాకారులు కానీ, రచయితలు కానీ, ఇంకోళ్ళు కానీ కొనసాగుతున్నారు. లేకపోతే పరిషత్ నిర్వాహకులు కానీ, వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళు కానీ ఉన్నారు అని అంటే తెలుగు నాటకానికి ఉన్న సానుకూల ధోరణి. ఆ ధోరణే ఆయన అందులో కనపడుతుంది. దాదాపు విశ్వవిద్యాలయాలన్నిటిలోనూ ఒక 100కి పైగా, 100 ఇంకా ఎక్కువే నా దృష్టిలో, ఆయన పత్ర సమర్పణ చేశారు. ఎంత పెద్ద విషయం అది. పత్ర సమర్పణ చేయడం ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, పత్ర సమర్పణ చేస్తున్న ప్రతిసారి కూడా పత్ర సమర్పకుడు అంటే రచయిత అనుకుందాం. రచయిత తను ఎదుగుతూ వస్తాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పత్ర సమర్పణ చేయడం, అది కూడా ఆయన చేసింది చాలా చాలా గొప్ప విషయం. ఎప్పుడూ రాసి వదిలేయడం కాదు, నిరంతరం నాటకంతో పాటు ఆయన ప్రయాణం చేస్తూ వచ్చారు సాంబశివరావు గారు. మరి పరిశోధన అంటే మనం ఏమనుకుంటాము, చాలా మంది ఇది నేను చాలా అద్భుతమైన పరిశోధన చేశానండి అంటారు. పరిశోధన అంటే లేకపోతే ఇది నేను ఆల్రెడీ ఇదివరకే పరిచయం చేసి పరిశోధన చేశారు కదండి. తిరిగి 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 ఒక విషయాన్ని శోధిస్తూ రావడమే పరిశోధన అవుతుంది. ఏ విషయానికి కూడా పరిపూర్ణత్వం ఎక్కడ ఉండదు, ఎప్పుడూ ఉండదు. తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదైనా పుస్తకం రాస్తే అందులో వదిలేశారండి అంటారు. అవి వదిలేయడం అనేది తర్వాత తరానికి దాని చైన్ ఇస్తున్నాం అనమాట. తర్వాత తరానికి దానికి లింక్ ఇస్తున్నాం. ఇల్లు కట్టినప్పుడు పైన డాబా పైన ఒక ఇనప ఊసలు ఎందుకు పెట్టుకుని ఉంచుకుంటారో, తర్వాత వీళ్ళు ఏమైనా కట్టుకుంటారని. అవేవే నేనేం కట్టనండి జీవితంలో, ఇవి ఎక్కడికే తీసేద్దామని ఎవరు అనుకోరు. ఎందుకు అనుకోరు? భవిష్యత్తు మీద ఒక ఆశ ప్రతి మనిషికి. పరిశోధన కూడా అలాంటిది. ఈ ఆశతోనే పరిశోధన అనేది వెలుగు చూస్తుంది. అలాంటి వెలుగుకి కావలసిన లక్షణం ఏమిటి అని అంటే, భావి పరిశోధకులకి ఎంతో కొంత చేయడానికి అవకాశం కల్పించడం. అందుకని పరిశోధన అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అది. అదేదో ఒక రోజుకో ఒక దానికో దీని గురించో అనడానికి ఏమిటి లేదు. నాటకం గురించి తెలియడం వేరు, నాటకం గురించి తెలుసుకుని చెప్పడం వేరు. రెండు వేరే వేరే విషయాలు. అంటే నేను చెప్పాను కదా, ఈ 64 ఏళ్ల 65 ఏళ్ల ప్రయాణంలో నేను నాటకంతో పాటు చూసింది ఏమిటనంటే, చాలా మందికి మనసులో నాకు చాలా తెలుసు నాటకం గురించి అనుకుంటారు. నిజంగానే తెలిసి ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. కానీ నీకు తెలియడం వేరు, తెలిసింది చెప్పడం వేరు. నీకు తెలిసింది అక్కడికే పరిమితం చేసుకుంటే అక్కడికి పరిమితం అయిపోతుంది. మహానుభావులు చాలా మంది వాళ్ళతో పాటు కాలగర్భంలో కలిసిపోతుంది. వాళ్ళు అందించిపోవడం వల్ల, అందుకే కదా ఇంత అపారమైన సాహిత్యం అంతా కూడా మనకి ఈ రోజు లభ్యమవుతోందంటే, తర్వాత తరానికి వాళ్ళు అందిస్తూ వెళ్ళడం వల్ల ఈ రోజు మనం అందుకోగలుగుతున్నాం. అందుకని నాటకం గురించి తెలియడం వేరు, తెలిసింది చెప్పడం వేరు. ఆ తెలిసింది చెప్పడం సుబోధకంగా చెప్పడం. మనం పాత పుస్తకాల్లో చిన్నప్పుడు ఈ మాట ఇప్పుడు ఎవరు వాడటం లేదు. అది సులువుగా అర్థమయ్యేలాగా, బాగా అర్థమయ్యేలాగా, ఇష్టాన్ని కలిగించేలాగా, ప్రేమను కలిగించేలాగా, చదవాలనే కుతూహలం కలిగించేలాగా, అందులోకి ఆ కావలసిన జిజ్ఞాసను ఏర్పరిచేలాగా అది చెప్పడం అనుకునేది చాలా ముఖ్యం. కందిమళ్ళ సాంబశివరావు గారు చేసిన ప్రయత్నం ఇదే. అందుకని ఈ తెలుగు నాటక రంగం నూతన ధోరణులు ప్రయోగాలు అన్న పుస్తకం ఏదైతే ఉందో, పరిశోధనా గ్రంథం, నిజంగా ఇది ఒక అద్భుతమైన గ్రంథం అనిపించింది నాకు. నిజంగా ఆనంద్ గారికి మళ్ళీ మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేస్తున్నాను ఆనంద్ గారు. ఎందుకంటే మీ వల్ల నేను మళ్ళీ పుస్తకాన్ని ఇంత బాగా చదువుకోగలిగాను. ఇప్పుడంటే ఏదైనా ఒక పని మామూలుగా చదవడం వేరు, ఒక ప్రయత్నంతో ఒక అవసరం కోసం చదవడం వేరు.
ఇప్పుడు మీ వల్ల నేను మళ్ళీ ఈ పుస్తకాన్ని మళ్ళీ చదివి తిరిగి మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడే కోణంలోంచి కూడా మరొకసారి చదువుకోవడం అనుకునేది నిజంగా చాలా సంతోషం. అది నాటకం ముందే మనం అనుకున్నాము, నాటకం అనాదిది నాటకం. భారతీయ సాహిత్యానికి ఆ మాటకు వస్తే ప్రపంచ సాహిత్యంలోనే నాటకం అనాది. మరీ ముఖ్యంగా భారతీయ సాహిత్యంలో నాటకం ఒక అనాది సాహితీ ప్రక్రియ. అది మానవ జీవితానికి ప్రతిబింబం నాటకం, ఒక కళాత్మక చేతనా చిత్రం నాటకం, మనిషి జీవితాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన కల్పన నాటకం. వాస్తవాన్ని కూడా నాటకంలో చెప్తున్నప్పుడు దానికి కూడా ఆ కల్పన భావన జోడించి చెప్తేనే అది నాటకం అవుతుంది. వాస్తవ కథ చెప్తే అది చరిత్ర అవుతుంది. అందుకని ఇలాంటి ఒక గొప్ప నాటకాన్ని ఆయన మనకు అందించి, అంటే నాటక సాహిత్యాన్ని మనకు అందించే ప్రయత్నం చేసిన పూర్వ నాటకకారులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పరిశోధన పుస్తకాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, అసలు నిజానికి నాటకం రాసిన వాడే కవి. మీరు ఇక్కడ చూడండి, చాలా చోట్ల ఇప్పుడు జరుగుతుంది. ఈవేళకి కూడా ఏం జరుగుతుంది, పెద్ద సాహిత్య సభ జరుగుతుంది. అందులో నాటకం రాసిన వాళ్ళని ఎవరిని అందులో బెటర్ సాహిత్య సభలో మాట్లాడే వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళ రచయితలు కానీ కాదు. నాటక రచయితల్ని సాహిత్య సభకు వాళ్ళు సాహిత్యం అనుకోగానే ప్రధానమైన దృష్టి కవిత్వం, కథ, నవల ఇలాంటి వాటికి ఇస్తారు తప్ప నాటకానికి ఎక్కువ గుర్తింపు ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే, నాటకం అనేది నిజానికి సంస్కృత సాహిత్యంలో కవి అనే మాటకు అర్థం నాటకకర్త అని. నాటకం రాసిందే అసలు సమస్త సాహిత్య ప్రక్రియలకి చిట్ట చివరి అంశం నాటకమే. అది భారతీయ వాంగ్మయం చెప్పింది. ఆ నాటక రచయిత యొక్క గౌరవం అతను సృష్టించిన నాటక సాహిత్యం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని మనకి పూర్వీకులు ఎంతో మంది మన ముందు ఉంచారు. అయితే సంస్కృతంలో నాటకం ఇప్పుడు వికసించింది. మనం అనుకున్నాం కదా, వాల్మీకి రామాయణం నాటకం లేదని, కానీ ఉంది అనుకుని ఇప్పుడు ఇంకొక మాట అనుకుంటున్నాం. నాటకం అనేది అయినా కానీ వాల్మీకి రామాయణం అంతా నాటక లక్షణాలే కనిపిస్తాయి. గొప్ప నాటక లక్షణం కనిపిస్తుంది. అందరూ ఉన్నట్టు గొప్ప నాయకుడు, గొప్ప నాయిక, గొప్ప ప్రతినాయకుడు, గొప్ప సన్నివేశాలు, గొప్ప కల్పన, ఒక్కొక్క కాండ ఒక అధ్యాయంలా ఒక రంగం లాంటిది. అందులో కూడా నాటకీయమైన సంభాషణలు, నాటకీయత పోషించడం అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఆ రామాయణం, భారతం తర్వాత నాటకాలకు అనేక నాటకాలకి దారి చూపించాయి, అన్ని భాషల్లోనూ, తెలుగనే కాదు. అంచేత అయితే తర్వాత కాలంలో కూడా మురారి, దండి, భోజుడు, కాళిదాసు నాటకాన్ని ఎంతో ఆఖరి ఎందుకు అంతకన్నా కొంచెం ముందు భాసమహాకవి అద్భుతమైన బాణాలు రాశాడు. అంటే దాదాపు ఒకే రంగస్థలం మీద ప్రదర్శించుకోవడానికి వీలుండేలాంటి నాటికి ఎన్నో ఘటోత్కచం, ఎన్ని అద్భుతమైనవి రాశాడు భాసమహాకవి. సరే, సంస్కృతంలో ఇంత వికసించిన నాటకం మరి ఏం జరిగిందో తెలియదు, కానీ తెలుగు పండితుల దృష్టికి వచ్చినాటికి వాళ్ళ నాటకాన్ని వెనక్కి తోసి నాటక ప్రక్రియ బదులు సంస్కృతంలో కనిపించిన నాటకాన్ని తెలుగులో కావ్యం చేశారు. అది ఇప్పుడు నేను చెప్తున్నట్టుగానే నాటక సాహిత్యంలో రచయితగా వాళ్ళు దానికి ఇవ్వనట్టుగానే ప్రాచీన కవులు ఎందుకు మరి వాళ్ళు ఆలోచించారు, కానీ నాటకాన్ని నాటకంగా చూపించకుండా అక్కడ నాటకంగా వెలిగిన నాటకాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ కావ్యం చేశారు. అందుకని నాటకం అనేది చాలా కాలం పాటు వెనక్కి ఉండిపోయింది. మన సాంబశివరావు గారు దీన్ని ప్రారంభం చేసి ఈ తెలుగు నాటక రంగం నూతన ధోరణులు, ప్రయోగ వైవిధ్యం, ఇందులో సాంబశివరావు గారు చేసిన ఒక గొప్ప విషయం ఏమిటి అని అంటే, అక్కడ అంటే తెలుగు నాటకం ఆరంభమైన చోట మొదలై వర్తమానంలో దాదాపు చివరి ప్రయోగం దాకా కూడా ఇటీవల కాలంలో, పుస్తకం అయిన తర్వాత ఇటీవల కాలంలో వచ్చిన ప్రయోగాలు సరే అక్కడ దాకా ఉన్న దాని అంతటినీ కూడా ఒక్క చోటికి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశారు అని అంటే మరి నిజంగా అద్భుతం కదా. నిజంగా అద్భుతమేది. పిండి వంటలతో భోజనం మనం మామూలుగా రోజు ఏదో భోజనం చేసేస్తాం, ఎలా చేసినా సరే ఇంటి దగ్గర చెల్లిపోతుంది. దాని గురించి పిండి వంటలతో ఎందుకు చేస్తాం పండుగ వస్తే అని అంటే, పిండి వంటతో చేసిన భోజనం తాలకందం పిండి వంట, దాన్ని తింటామని కాదు, అన్ని ఉండడం వల్ల దానికి పరిపూర్ణతను చూడడానికి చాలా సంతోషం కలుగుతుంది, అదొక ఉత్సవం అవుతుంది. అలాగా ఈ పరిశోధన నిజంగా ఒక ఉత్సవ వేదిక లాంటిది, నాటక ఉత్సవ వేదిక లాంటిది ఈ పరిశోధన. ఏం చేసిన సాంబశివరావు చేసిన దీన్ని ఆయన 6 అధ్యాయాల పరిశోధన, అంటే ఎలా తీసుకున్నారు అని అంటే 6 అధ్యాయాల పరిశోధన గ్రంథం.
చాలా విశ్వవిద్యాలయాలు 6 అధ్యాయాలకి పరిమితం చేస్తున్నాయి. ఏదైనా ఒక థీసిస్ చేస్తే 6 అధ్యాయాలకి పరిమితం చేస్తున్నాయి. నేను చెప్పాను కదా ఇందాక నా థీసిస్ వచ్చే నెల పై నెల అవుతుంది. దాన్ని కూడా నేను 7 అధ్యాయాలు చేస్తే కూడా తర్వాత దాన్ని డాక్టరల్ మీటింగ్ లో దాన్ని 6కి మార్చమన్నారు. ఆయన మార్చి మళ్ళీ 6కి మార్చి సబ్మిట్ చేశాను. 6 అధ్యాయాలకే పరిమితం చేస్తున్నాయి. ఆయన కూడా గమ్మత్తుగా ఈ 6 అధ్యాయాల్ని ఎంపిక చేసుకున్నారు. ఆ 6 అధ్యాయాల పరిశోధన గ్రంథంలో మొదటి అధ్యాయం ఏంటంటే ఆరంభ దశలో నూతన ప్రయోగ వైవిధ్యం. సాంబశివరావు గారు చేసిన గొప్ప పని ఏమిటి అని అంటే నాటకం సరే, నాటకం యొక్క ప్రయోగం ఏ రకంగా ఉంది అది అక్కడ ఆయన చేసిన మిగిలిన వాళ్ళకి ఆయనకి మధ్యన అంతకుముందు బోల్డ్ మంది చేశారు కదా. పురాణం సూర్యశాస్త్రి గారు చేశారు, పిఎస్ఆర్ అప్పారావు గారు చేశారు, కోలాచలం శ్రీనివాసరావు గారు అయితే ప్రపంచ నాటక రంగ చరిత్ర రాశారు, నాట్యాంబుజం, అద్భుతమైన ప్రయోగాలు అద్భుతమైన రచనలు వచ్చాయి నాటక చరిత్ర మీద రాకపోలేదు. అయితే సాంబశివరావు గారు చేసిన దానికి మిగిలిన పెద్దలు చేసిన బాట కన్నా ఒక భిన్నమైన బాట పరిశోధన విషయంలో సాంబశివరావు గారు తొక్కారు. ఆ పరిశోధన విషయంలో తొక్కింది ఏమిటి అని అంటే ప్రయోగాన్ని ప్రధానం చేసుకున్నారు సాంబశివరావు. అది ఆ రచన పరమైంది, ఇంకో పరమైంది అంటే ప్రయోగాన్ని, నాటక ప్రయోగాన్ని ఏ రకంగా చేసి ప్రయత్నం జరిగింది, కొత్త ప్రయోగాలు ఏం జరిగాయి, రచనా పరంగా కొత్త ప్రయోగాలు ఏం జరిగాయి, ప్రయోగ పరంగా కొత్త ప్రయోజనాలు, ధోరణుల పరంగా ఏ రకంగా అంటే ఆయన నాటక ప్రయోగాల్లో ఉన్న వైవిధ్యాన్ని, ప్రయోగంలో ఉన్న ధోరణులని దృష్టిలో ఉంచుకొని చేశారు. ఆ నాటకం తాలూకు సార్థకత, అంటే సార్థకతను మనం అనకూడదు, ఇది నిజానికి తప్పు మాట, కానీ అది సాంబశివరావు గారే ఒకసారి తణుకులో పిలిస్తే బాలగంగాధర తిలక్ గారి శత జయంతి చేస్తే ప్రధాన వక్త సాంబశివరావు గారు నాటకం మీద మాట్లాడారు. ఆ రోజు సాంబశివరావు గారి ప్రసంగం నాకు ఎంత నచ్చింది అంటే చాలా బాగా మాట్లాడారండి. అంటే తణుకులో పుట్టి పెరిగిన వాడికి నుంచి తణుకులో ఆయన రాసిన నాటకాల గురించి ఆయన చిలకటూరుపేట నుంచి వచ్చి తణుకు వాళ్ళకి చెప్పారు. మీరు ఆలోచించి చూడండి అందులో ఎంత చిత్రం ఉందో. చెబితే వాళ్ళందరూ కూడా అయ్యో ఇంత గొప్ప విషయం ఉందా మాకు తెలియదు అన్నారు వాళ్ళు. అదనమాట పరిశోధన. అందులో చెప్పారు ఆయన ఏం చెప్పారు అని అంటే నాటకానికి ప్రసిద్ధ అప్రసిద్ధ అనేవి లేరు రచయితలు. ఎవరి నాటకాలైతే జనం వేస్తారో వాళ్ళు ప్రసిద్ధ రచయితలు అవుతారు. ఎవరి నాటకాలు జనం వెయ్యరో, ప్రయోగాలు అవ్వవో, ప్రదర్శనలు అవ్వవో, వాళ్ళు అప్రసిద్ధులుగా నాటక రచనలు మిగిలిపోతాయి. అంతే తప్ప నాటక రచన తాలూకు స్థాయిలో భేదం ఏమి ఉండదు. స్థాయి అది గొప్పది ఇది గొప్పది అవుతుంది. ఒకప్పుడు ప్రయోగం పొంది ప్రదర్శన పొంది బోల్డంత కీర్తి వచ్చిన నాటిక కన్నా కీర్తి రాకుండా అముద్రితంగా మూలండిపోయిన నాటికి గొప్పది అవ్వచ్చు. కానీ ప్రయోగం ఎక్కడ జరిగింది అని అంటే ప్రదర్శనకి సంబంధించి నాటకం తాలూకు ప్రధాన లక్షణం ప్రదర్శనకు సంబంధించింది. అలాంటి ప్రదర్శనని నేపథ్యం తీసుకుని అందుకని ఆయన ప్రయోగాల్ని విశ్లేషణ చేశారు 6 అధ్యాయాలుగా. ఆరంభ దశలో నూతన ప్రయోగ వైవిధ్యం, రెండోది ఏంటంటే ప్రయోగ నాటక ఆవిర్భావ హేతువులు. ప్రయోగ నాటక ఆవిర్భావ హేతువులు ఏవో కారణాల చేతనే ప్రయోగ నాటకం అనేది ఏర్పడింది. లేదా నాటకంలో ప్రయోగం చేయాల్సిన అవసరం ఏముంది, ప్రయోగ నాటకాలు రాసుకోవాల్సిన అవసరం ఏముంది, ఏదో కారణాలు ఉన్నాయి కదా. ఆ హేతువులు ఏంటి? మూడోది ఆధునిక తెలుగు నాటక రంగం నూతన ధోరణుల ఆవిర్భావ నేపథ్యం. ఎందుకు ఈ నూతన ధోరణులు, ఏ నేపథ్యం నుంచి నూతన ధోరణులు ఆధునిక నాటక రంగంలో ఆవిర్భవించి ఈవేళ నాటకం రాసుకోవాల్సి వస్తే దేన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకోవాల్సి వస్తుంది? ఆధునిక నాటక రంగం పాశ్చాత్య ధోరణులు, విదేశీ విద్యా ప్రభావం చెడు అని కాదు సుమా, దాన్ని ఆ రకంగానే మనం మాట్లాడడం కూడా తప్పే. విదేశీ విద్యా ప్రభావం అనేక విషయాలలో మనల్ని పురోగమింపజేసింది. ముఖ్యంగా సాహిత్య విషయంలో విదేశీ విద్యా విధానం మనకి కొత్త బాటలు పరిచింది, కొత్త దారులు చూపించింది, సంఘ సంస్కరణకు సంబంధించి అనేకమైన కొత్త మార్గాల్ని చూపించింది, కొత్త దృక్పథాల్ని పరిచయం చేసింది. ప్రపంచంలో మనిషి ఎలా బతుకుతున్నాడో, ఎలా ఆలోచిస్తున్నాడో అనే దాన్ని పాశ్చాత్య విధానం మనకు చూపించింది. అందుకని మనం ఏదో అదంతా చెడు ఇదంతా మంచి అనుకోవడానికి ఏం లేదు. మనలోనూ లోపాలు ఉన్నాయి, అవతల వాళ్ళలోనూ లోపాలు ఉన్నాయి, మనలోనూ సుగుణాలు ఉన్నాయి, అవతల వాళ్ళు సుగుణాలు ఉన్నాయి. వాళ్ళ సుగుణాల్ని మనం స్వీకరించి మనం మరింత వృద్ధిలోకి తెచ్చుకోవడానికి జరిగిన కృషి ఆధునిక రంగం, ఆధునిక నాటక రంగం, పాశ్చాత్య ధోరణులు. ఆధునిక నాటక రంగం పాశ్చాత్య ధోరణులు, ప్రయోగాలు, వాటిని సమన్వయం చేసేది. ఆయన ధోరణి వేరు, దాన్ని మనం ప్రయోగించడం వేరు.
ఆ ధోరణి అలాగనే తీసుకుని మనం అలాగనే అంగీకరించలేదు. దాన్ని మనం తెలుగు నాటకానికి అన్వయం చేసుకోవడం దగ్గర మనం చాలా కృషి చేశాం. అందులో విజయవంతమైనవి ఉన్నాయి, విజయవంతం కానివి ఉన్నాయి. అంచేత వాళ్ళు ఏ రకంగా చేశారు, ఏ రకంగా చేయడానికి ప్రయత్నం చేశారు అని చెబుతూ చివరికి ఆయన ఒక పరిశోధనాకర్తగా ఏ మెరుగులకి ప్రస్థానం అని ఆయన ముగించారు. ఓ నాటికి చేసాం. ఏ వెలుగులకి ప్రస్థానం అని, ఏ మెరుగులకి ప్రస్థానం. ఆయన నిజంగా ఏ మెరుగుల కోసం చేసిన ప్రయోగాలన్నీ, దీనివల్ల ఏం ప్రయోజనం అంటే, ఆ సమీక్షకుడు ఎవరైతే ఉన్నాడో థీసిస్ చేసిన వాళ్ళు చేయాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే, ఏ విషయాన్ని గుడ్డిగా సమర్థించడం కాదు, అందులో ఉన్న లోపాలు, అందులో సమీక్ష తాలూకు ఉద్దేశం అదే. సమీక్ష చెప్పిన వాళ్ళందరూ కూడా పూర్తిగా సమర్థిస్తూ సమీక్ష చేయమని ఎక్కడా లేదు, అలా విమర్శించమని లేదు. సమీక్షకి రెండింటికి కూడా ఒక సమన్వయం చేస్తూ దాని లోపాలు ఉన్నాయి, దాని సుగుణాలు ఉన్నాయి, ఏ రకంగా దాన్ని మరింత వెలుగులోకి తేవచ్చు అనుకునేది ఏ మెరుగులకి ప్రస్థానం అని ఇలా 6 అధ్యాయాలుగా ఆయన పరిశోధనా గ్రంథాన్ని వర్గీకరించారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. తెలుగు నాటక రంగం నూతన ధోరణుల ప్రయోగాలు అనుకునేది ఈ 6 అధ్యాయాలు. అంటే ఎంత కథ ఉంది అని అంటే, దాదాపుగా ఒక 160 అనుకుందాం, 60 అంటే అవి 40 ఏళ్ళు, 100 140 ఏళ్ళు. నేను పుస్తకం రాసినాటికి లెక్కేసుకున్న ఒక 150 ఏళ్ల కథని విస్తృతంగా చర్చిస్తూ, ఎక్కడెక్కడో ముట్టుకొని కాదు, విస్తృతంగా చర్చిస్తూ ఒక పుస్తక రూపంలో, ఒక పరిశోధన గ్రంథం రూపంలోకి తీసుకురాగలగడం నిజంగా కందిమాళ్ళ సాంబశివరావు గారికి, ఆయన గొప్పవారనో లేదా ఆయన డాక్టరేట్ వచ్చిందనో నేను చెప్పటం లేదు, అవన్నీ అందరి జీవితాల్లో జరిగే విషయాలు కావచ్చు. కానీ సాంబశివరావు గారు చేసిన గొప్ప పని ఉంది, ఆ పని తెలుగు నాటక రంగానికి వెలుగిచ్చిన పని. అందుకని సాంబశివరావు గారికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వయసులో వచ్చిన వాళ్ళని. చిన్న దురదర్శనం ఏమిటి అని అంటే, మా బాలచంద్ర గారు, సర్రాజు బాలచంద్ర గారికి సాంబశివరావు గారు చాలా ఇష్టం. ఇందాక ఆయన అన్నారు చూడు, సాంబు వచ్చాడు అని మన ఆనంద్ గారు మాట్లాడుతూ, అలా సాంబు మీరు సాంబుతోనే ఉండండి, సాంబుతోనే మీరు మీ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండండి, సాంబుతో కలిసి నాటకానికి మీరు సేవ చేస్తూ ఉండండి అనేవాడు ఇప్పుడు సర్రాజు బాలచంద్ర గారు. నేను ఈ ఉపన్యాసం ఇంకొక 2-3 నెలలకు ముందు మాట్లాడుంటే బాలచంద్ర కూడా వినుండరు ఈ ఉపన్యాసాన్ని. పోన్లే, ఎక్కడో ఉన్న బాలచంద్ర స్వర్గం నుంచి అయిన ఉపన్యాసం వింటుంటారు. ఎందుకనంటే ఈయనకి చాలా ఇష్టం బాలచంద్ర గారికి. సరే, మనం ఇంకొంచెం ఒకసారి, పెద్ద వ్యాసం, పెద్ద పరిశోధనా గ్రంథం కదా, అయినా నాకుండే ఆశ ఏమిటి అని అంటే, ఇంత పరిశోధనా గ్రంథాన్ని ఇచ్చిన సమయంలో నాదనుకునే ధోరణిలో ఎంతో కొంతగా ఆయన నేనంతా చెప్పి తీరాలనుకునే కొంచెం తాపత్రయం. పైగా నేను చాలా ఏళ్ళు ఉపాధ్యాయుడిగా చేశాను కదా, మాకు ఎలా ఉంటుందంటే, బెల్ల కొట్టాక క్లాసులోకి వెళ్తాము. నాకు కొంచెం ఎక్కువ చేదస్తం ఉండేది. బెల్ల కొట్టడానికి ముందు పుస్తకాలతో క్లాసులో ఉండేవాడిని. మళ్ళీ బెల్ల కొట్టేసిన 2 నిమిషాలు మళ్ళీ మాస్టర్ వచ్చేదాకా వదిలేవాడిని కాదు. ఒకప్పుడు 2వ అవర్ తీసుకునేవాడిని, 3వ అవర్లో కూడా ఉండేవాడిని. అలా అనమాట. కొంచెం ఆ ఉత్సాహం ఈవేళకి ఉంది. ఆరంభ దశలో నూతన ప్రయోగ వైవిధ్యం అనుకునే ఈ మొదటి అధ్యాయం, 6 అధ్యాయాలు అనుకున్నాం కదా, 6 అధ్యాయాలను కూడా ఎంతో కొంతగా పరిచయం చేసుకుందాం. ఇచ్చిన సమయంలోనే తప్పనిసరిగా పరిచయం చేసుకుందాం. అందులో సాంబశివరావు గారు చిన్న చిన్న విషయాలను కూడా ఎలా వదిలేయలేదు. పరిశోధనా గ్రంథం గురించి చెప్తున్నాను నేను, సాంబశివరావు గొప్పతనం గురించి చెప్పడం లేదు. ఈ రెండు ఒకలాగే కనబడతాయి కాదు, అది కాదు. పరిశోధనా గ్రంథంలో చెప్పదగింది అయితే సందర్భం కాబట్టి ఆ మాట కూడా అంటుంటాం. చిన్న విషయాలు కూడా ఆయన ఎంత అశ్రద్ధ చేయలేదు అని అంటే, దేశీ శైలి, మార్గ శైలి అని 2 శైలిలు ఉంటాయి. ఈ నన్నయ్య కాలంలో మహానుభావుడు ఆదికవి నన్నయ్య చూపించిన మార్గం దేశీ శైలి, మార్గ శైలి. ఏదైతే దేశానికి సంబంధించిందంటే, తెలుగు వాళ్ళ కథలకి సంబంధించింది, భాషకి సంబంధించిందో అది దేశీ శైలి. ఏదైతే సంస్కృత సంబంధమైనది ఉంటుందో అది మార్గశైలి. అంటే తెలుగు నాటకం ఈనాడు మనం చూస్తుండే ఈ నాటకం రాకముందే కూడా యక్షగాన శైలి, యక్షగానాలు లాంటివి ఉండేవి. అవి తెలుగు వాళ్ళ కథలే, తెలుగు వాళ్ళు చెప్పినవి. ఆ యక్షగాన వీధి నాటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేశీ నాటకాలు. అసలు ఆ మాటకు వస్తే, ఆ నాట్య శాస్త్రంలోనే ఆ అభినవ గుప్తుడు దశవిధ రూపకాలు చెప్తాడు. ఈ రూపకాల్లో చిట్ట చివరిది నాటకం అని. అందులోనే వీధి ఒకటి, బాణం ఒకటి, ఇవన్నీ కూడా అందులో ప్రయోగాలే. అవన్నీ అందులోనే కదా, ఆ 10 రూపకాల్లోంచే మనం చెప్పుకుంటున్న వాటిలోంచి.
అంచేత దేశీ నాటకాలు ఉండేవి, యక్షగానాలు లాంటివి. దేశీ నాటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక రకమైనవి. సంస్కృత సంబంధమైనవి అంటే చిన్న విషయాలని కూడా పరిశోధకుడు తన దృష్టిలోంచి వదులుకోకూడదు, ఇవన్నీ తెలుసు అని అనుకోకూడదు, వీటిని చెప్పి లోపలికి రా. ఈ తెలుగు నాటకానికి సంబంధించిన ఇంకో దురదృష్టం ఏమిటింది అని అంటే, అది కూడా నేను చాలా కాలంగా చూస్తూ వచ్చి ప్రతి వేదికలోనూ ఏదో ఒక రూపంలో దాన్ని ఖండిస్తూ వస్తాను. ఏమిటా ఖండించింది అని అంటే, ధారవాడ నాటకం ఆంధ్రదేశంలో సంచారం చేసిన తర్వాత కందుకూరి వీరేశలింగం గారు నాటకం రాసి ప్రదర్శించారు అని చెప్తారు మన వాళ్ళు. ఎంత దురదృష్టం అని అంటే, తెలిసి రాస్తారో తెలియక రాస్తారో మహాపండితులైన వాళ్ళు కూడా ఈ మాట మాట్లాడుతుంటారు. అసలు ధారవాడ నాటకం సంబంధం లేనే లేదు. ధారవాడ నాటకానికి ముందే తెలుగు నాటకం అనుకునేది మనం రాసుకున్నాం. తెలుగు నాటకం అనే దాన్ని ప్రయోగించుకున్నాం, ముందు రాసుకున్న దాని గురించి అనుకుందాం. ధారవాడ నాటకం తెలుగుదేశం రాకముందే, అసలు ధారవాడ నాటక సమాజం ప్రదర్శనలు చేయకముందే 1860 సంవత్సరంలోనే కోరాడ రామచంద్ర శాస్త్రి గారు మంజరి మధుకర్యం అని రాశారు. ఆ తర్వాత మనం 1871లోనే మన దశవిధ రూపకాల్లో చెప్పుకున్నట్టు వ్యాయోగం, ఆ నరకాసుర విజయ వ్యాయోగం అనుకునేది, ఆ నరకాసురుని చంపేసిన ఆ కథని ఆ వ్యాయోగం రూపంలో కొకొండ వెంకటరత్నం పంతులు గారు రాసి, శేషం అనే ఛందస్సు బదులు కొత్త ఛందస్సు బంగారు వెండిలు అనే ఛందస్సుతో కూడా రాశాడు. ఆ తర్వాత వావిలాల వాసుదేవ శాస్త్రి గారు నందక విజయం రాశారు, జూలియస్ సీజర్ నాటకాన్ని తెలుగులోకి అనువదించారు 1874. అంటే ఇవెందుకు నేను ఈ విషయాలన్నీ చెప్తున్నా, 1880లో నందక రాజ్యం వచ్చింది, తొలి సాంఘిక నాటకం లాంటిది. నేను ఈ విషయాలన్నీ ఎందుకు అంటున్నాను అంటే, ధారవాడ నాటక సమాజం వచ్చి ధారవాడ నాటక సమాజం యొక్క ప్రేరణతో తెలుగు నాటకం ఆవిర్భవించింది అని మాట్లాడడం అనేది మనని మనం చిన్నగుచ్చుకుని, మనని లోకు చేసుకుని, మనని అసమర్థులుగానో మనకి చేతగాని వాళ్ళుగానో ప్రపంచం ముందు మనని మనం చెప్పుకుంటున్నాం. అది మన తెలుగు వాళ్ళ తాలూకు దౌర్బల్యం, లోపం కూడా. అంతకుముందే తెలుగు నాటకం ఆవిర్భవించింది. ఆ మాటకు వస్తే ధారవాడ నాటక సమాజం 1880 నవంబర్ ఆ ప్రాంతంలో రాజమండ్రిలో నాటకాలు వేశారు వాళ్ళు. రాజమండ్రి దగ్గర లోపల పక్క కట్టుకుని ఆ రంభావూరు థియేటర్లో ఉన్న ప్రాంతం అంటాడు ఆయన నరసింహరావు గారు, అక్కడ వేశారు. కానీ అంతకు ముందే విజయనగరం మహారాజా బాలికోన్నత పాఠశాలలో ఈయన రాసిన నాటకం ప్రదర్శించుకోవడం జరిగింది. వ్యవహార ధర్మబోధిని సంఘ సంస్కరణను ఉద్దేశించి, నాటి సామాజిక దురాచారాల్ని, అవినీతిని ఉద్దేశించి చేసిన తొలి తెలుగు ప్రయోగం, తొలి నాటక ప్రయోగం ధారవాడ నాటక సమాజం రాకముందే జరిగింది. చూడండి ఎంత గొప్పవాడమో మనం, ఎంత గొప్పదో మన తెలుగు నాటకం. అది నా ఉద్దేశం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకి సద్యోగర్భంలో తెలుగు, మనమేమి సద్యోయవనంలో పుట్టింది తెలుగు నాటకం. అంటే ఆరంభంలోనే మనం సమాజంలోని దురాచారాలను ప్రతిఘటించాం, సమాజంలోని అవినీతిని ప్రతిఘటించాం. మొట్టమొదటి నాటకమే సమాజ సంస్కరణను ఉద్దేశించిన సాంఘిక నాటకం. అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎంత గొప్ప విషయం. అందుకని ఈ ఆరంభ దశలో నూతన ప్రయోగ వైవిధ్యం అనే మొదటి అధ్యాయంలో ఆయన వీటన్నిటిని చాలా స్పష్టంగా చెప్తాడు. ఎందుకు చెప్తారు అంటే, ఇంత గొప్ప వాళ్ళ మనం, ఇంత చరిత్ర మనకుంది, ఇంత గతం మనకుంది, ఇంత నాటక రంగం మనకుంది అని ఆయన అన్ని విషయాలని వివరించి చెప్తూ రాసి, అది 2 భాగాలు. మొదటి అధ్యాయం రచనాపరంగా నూతనత్వం, ప్రదర్శనలో నూతన వైవిధ్యం. మళ్ళీ అందుకనే అన్నాను కదా, రచనలు ఏం జరిగాయి, ప్రదర్శనలు ఏం జరిగాయి. రచనల్ని మళ్ళీ ఆయన విడ తీసుకున్నారు. ప్రహసనాలు, సంఘ సంస్కరణోద్యమ నాటకాలు, హేతువాద నాటకాలు, దేశభక్తి నాటకాలు, మాండలిక నాటకాలు. మళ్ళీ అంటే పరిశోధకుడు ఎంత కష్టపడి చేయాలి ఈ పరిశోధన అనుకునేది, ఎంత కష్టపడి చేస్తే ఆ పుస్తకం అంతకాలం నిలుస్తుంది. రాబోయే 200-300 ఏళ్ళు కూడా సాంబశివరావు గారు చేసిన ఈ పరిశోధన పుస్తకం నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది అని అంటే, దీనికి కారణం దీని వెనకాలన్న శ్రమ, దీని వెనకాలన్న ప్రణాళిక. ప్రహసనాలన్నీ మనం చూస్తాం, హాస్యం నిండిన వాటన్నిటిని ప్రహసనాలు అంటారు. అలాంటివి ఎన్ని కథలో మనకి ప్రహసనాలు. మహాకవి కూడా అలాంటి వాటిని సంస్కృతంలో ప్రతిపాదించాడు. అలాగే సంఘ సంస్కరణోద్యమ నాటకాలు, బోల్డెన్ నాటకాలు ఉంటాయి సంఘ సంస్కరణాన్ని ప్రధానం చేసుకుని. కోలాచలం శ్రీనివాసరావు గారు రాసిన ఆ సీమంతి నాటకం, సీమంతిని పరిణయం, కాళ్ళకూరి నారాయణరావు గారి చింతామణి గురించి రకరకాల వాదనలు ఉన్నా సరే, నటులు దాన్ని పాడు చేసి దానికి అపఖ్యాతి తెచ్చారేమో కొందరు నటులు. కానీ నా దృష్టిలో సంఘ సంస్కరణకి సంబంధించిన అద్భుతమైన నాటకం చింతామణి నాటకం.
అంటే ఎలా పాడైపోతారు కాకినాడలో ఆయన రాశాడు. ఎలా పాడైపోతారు మనుషులు అనుకునేది. సరే, ఏ గొప్పదాన్నైనా పాడు చేసి వాళ్ళు ఉండొచ్చు. దాన్ని రకరకాలుగా అశ్లీలం చేసి జుగుప్సాకరంగా చేయడం వల్ల దానికి ఉన్న అపఖ్యాతి వచ్చిందేమో, కానీ నిస్సందేహం అది గొప్ప నాటకం. సంఘ సంస్కరణకి హేతువాద నాటకాలు ఆయన ఎంత బాగా రాశాడు. అంటే పరిశోధనలు ఎన్నెన్ని విషయాలు, త్రిపురనేని శంభుకవధ, నార్ల వెంకటేశ్వరరావు గారి జాబాలి, అంటే ఒక్కటి ముట్టుకొని ఒకటి వదిలేయడం అనేది లేదు. సాంబశివరావు గారు చేసింది ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క విషయాన్ని, ఇవన్నీ కూడా రచనాపరంగా నూతనత్వం, కొత్త ఆలోచన నాటకానికి ఎలా రాయాలి, పాత నాటక విధానం నుంచి ఎలా భిన్నమవుతూ వచ్చారు. దేశభక్తి నాటకాలు, స్వాతంత్ర పోరాటంలో ఎన్ని గొప్ప నాటకాలు వచ్చాయండి. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది ఆ గాంధీ విజయ నాటకం గురించి చెప్పుకుంటాం మనం. గాంధీ విజయ నాటకం అలాగే అక్కడ వేస్తుంటే ఆయన అరెస్ట్ చేశారు. వాళ్ళు చేస్తే జైల్లో పెడితే ఆ రాత్రి తెల్లవాళ్ళు జైల్లో కూడా చేశారు. ఆ జైల్లో కూడా మళ్ళీ 3 షోలు వేశారు నాటకం. అది జైలు అంతా కూడా గాంధీ నామస్మరణతో మోగిపోయింది. చర్చ వరకు ఆయనకు 1 సంవత్సరం పాటు దామరాజు పుండరీకాక్షుడు గారు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష చేశారు. అంటే తెలుగు నాటక రచయిత ఎంత గొప్పవాడో చూడండి. నాటకం రాసి 1 ఏడాది కఠిన కారాగార శిక్ష అనుభవించాడు దేశ స్వాతంత్ర పోరాటంలో. అంత గొప్పవాడు తెలుగు నాటకకర్త. అలాగే మాండలిక నాటకాలు, ఎన్ని మాండలిక నాటకాలు వచ్చాయి. కాళేశ్వరరావు గారి విఎస్ కాంచరావు సర్పయాగం కానీ, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కుక్క కానీ. ఎప్పుడో నేను ఒక 50 ఏళ్ల క్రితం, 47 ఏళ్ళ క్రితం ఒక పరిషత్ నిర్వహించాను. నేను నిర్వహించాను కాదు, నేను ఇంకో 3-4 కలిసి ఒక పెద్ద పరిషత్ చేసాను కాకినాడలో, రసమయ్యాను. ఆ పరిషత్తులో కుక్క నాటకం చూశాను. మొట్టమొదటిసారి నేను చలించిపోయాను కుక్క నాటకం. ఎంత అద్భుతంగా రాశాడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. సరే, ఇదంతా కూడా రచనాపరమైన కొత్తదనం తెలుగు నాటకంలో. ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో ఆరంభ దశలో నూతన ప్రయోగ వైవిధ్యం అనే దాంట్లో. ఇక ప్రదర్శనలో నూతన వైవిధ్యం ఉంది. ఫార్సీ నాటక రంగ ప్రభావం. ఫార్సీ నాటకాల్లో నారదుడు మేఘాల్లోంచి కనిపిస్తాడు. నిజంగా గొప్ప విషయం కదా. మనకు అసలు అది కరెంటే లేదు. మా ఊరు 74 దాకా కరెంటే లేదు. అంటే మనం ఏ స్థితిలో ఉందో చూడండి. అలాంటి పరిస్థితిలో అది ఫార్సీ నాటక ధారవాడ నాటక సమాజం, తొలి తెలుగు నాటక ప్రదర్శన గురించి కూడా ఒక మాట మనం అనుకున్నాం కదండి. ఇప్పుడు విజయనగరం మహారాజా బాలికోన్నత పాఠశాల ఆవరణలో జరిగిందని తొలి తెలుగు నాటక ప్రదర్శనది. దాన్ని వ్యవహార ధర్మబోధిని అడవికొల్లు కనకరాజు గారిని, సోమంచి భీమశేఖరం గారిని, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు అందులో పాత్రలు చేశారని, అది వీరేశలింగం గారి దగ్గర చదువుకున్న చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, అది బందా కనకలింగేశ్వరరావు చెప్పారట. బందా కనకలింగేశ్వరరావు గారు మా గురువు గారు మల్లాది సూర్యనారాయణ గారికి చెప్పారు. మల్లాది సూర్యనారాయణ గారి నాటకాల్లో నేను ఒక 50 ఏళ్ల కిందట చిన్న చిన్న వేషాలు వేసేవాడిని. వికర్ణుడు, అభిమన్యుడు, ఆ వేషాలు వేసేవాడిని. ఆయన నాకు చెప్పారు. ఆ తర్వాత పుస్తకాల్లో కూడా ఉందనుకోండి. అది అప్పారావు గారి పుస్తకాల్లో కూడా, అలాగే సాంబశివరావు కూడా దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అది అందుకని తొలి తెలుగు నాటక ప్రదర్శన అది. అలాగే గుంటూరు హిందూ నాటక సమాజం నాటకానికి పెద్ద పీట వేసింది నగరాల్లో. గుంటూరు ఒకటి, ఆ గుంటూరు హిందూ నాటక సమాజం. అలాగే సుగుణ విలాస సభలోనే మనం తెర వెనక ప్రార్థన అనుకునేది మొట్టమొదటిసారి దానికి వ్యాప్తిలోకి వచ్చింది. మనము ఈ నాటకాలన్నీ చెప్పుకుంటున్నప్పుడు ప్రదర్శనలో నూతన వైవిధ్యం గురించి చెప్పుకున్నప్పుడు మహానుభావుడు బళ్ళారి రాఘవకి నమస్కరించాలి. బళ్ళారి తెలుగు అంటే బళ్ళారి అనేక సార్లు వెళ్ళాను. బళ్ళారి వేదిక మీద అనేక సార్లు మాట్లాడాను. తెలుగు నాటకం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తెలుగు నాటకానికి సంబంధించిన మహానగరాలలో, క్షేత్రాలలో, ఇలాగైతే కాశీ, రామేశ్వరం, గయా ఇలా మనం చెప్తాము, అలాంటి క్షేత్రాలలో, తెలుగు నాటక క్షేత్రాలలో బళ్ళారి కూడా అంత గొప్ప క్షేత్రం. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు, కోలాచలం శ్రీనివాసాచార్యులు గారు, ధర్మవరం గోపాలాచార్యులు గారు, దోళదరాశి జోడదరాశి దొడ్డనగౌడ, బళ్ళారి రాఘవాచార్యులు. బళ్ళారి ఈవేళకి కూడా బళ్ళారి తెలుగు నాటకానికి అంత గొప్ప వేదిక బళ్ళారి. ఈవేళకి కూడా తెలుగు నాటక వికాస అభ్యుదయానికి వేదిక బళ్ళారి. అంచేత బళ్ళారి రాఘవ తాలూకు గొప్ప కృషి, అద్భుతమైన కృషి, తెలుగు నాటకానికి చిరస్మరణీయమైన కీర్తి తెచ్చిన మహానుభావుల్లో బళ్ళారి రాఘవ ఒకరు. ఆ మాటకు వస్తే ఈవేళ మనం చూస్తున్న చాలా వాటికి మూలకారకుడు బళ్ళారి రాఘవ. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి అనే దానికి మూలకారకుడు రాఘవ. విశ్వవిద్యాలయాలలో నాటకానికి సంబంధించిన శిక్షణా కళాశాల ఏర్పాటు చేయాలి అనుకుని శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని తొలి ప్రణాళిక సమర్పించిన వాడు రాఘవ. అలాగే వృద్ధ కళాకారులకి పెన్షన్ ఇవ్వాలి అనుకుని ఒక ఆలోచన చేసిన వాడు రాఘవ.
అంటే రాఘవ నటుడిగా పెద్ద క్యాన్వాస్ మీద రాఘవని మహానటుడు అనడంలో ఇవన్నీ మనం పక్కకు వదిలేసాం, కానీ రాఘవ తాలూకు అనేక విషయం ఉన్నాయి. బళ్ళారి రాఘవ, అలాంటి బళ్ళారి రాఘవ ప్రారంభ దశలోని ప్రదర్శన వైవిధ్యం ఏముంది, ఆ శాఖల్లో గనులు ఇక్కడ ఈ గొప్ప పని చేశారు సాంబశివరావు. నాకైతే ఈ ఈ వ్యాసంలో ఈ పరిశోధనా గ్రంథంలో ఆయన చేసిన అనేక పనుల్లో నాకు నచ్చిన పనుల్లో ఒకటి ఇది. ఏ ఏ దాంట్లో ఘనులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రథములు ఉన్నారు, ఇది చెప్పాలండి మనం. ఇవి చెప్పుకోవాలి మనం. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా మంది రచయితలను చూస్తా, చాలా మంది ఉపన్యాసకులను చూస్తా, చాలా మంది విశ్లేషకులను చూశాను నేను. కానీ వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఇది తెలిసి కూడా చెప్పడానికి కొంచెం కొంచెం ఏముంది, అరే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి పొందరే వారేమి సిరి మూట కట్టుకొని ఎవ్వడం ఏది పట్టుకెళ్ళలేము. ఏదైనా పట్టుకెళ్ళగలిగితే మనం చేసిన కృషి లోకానికి అందించిపోవడమే, అది మరణానంతరం కూడా మనం బతికిస్తుంది. లేకపోతే ఎవరు ఏది బతికిది ఏముంటలేదు. ఈ శరీరం వెళ్ళిపోవడం కూడా కాదు, ఒక వయసు దాటిపోయి ఓపిక నశించిపోయిన తర్వాత ఇంకేమి ఉండదు. చేసిన మంచి పనులు మటుకే మిగిలి ఉంటాయి. ఆ మంచి పనులతోనే శాశ్వతత్వం వస్తుంది. అందుకని ఆ నటుడు ఎవరు, మొదటి రచయిత ఇలా అద్భుతమైన విశ్లేషణ చేశారు ఆయన. అలాగే చేస్తూ చివరికి ఈ మొదటి అధ్యాయంలో సురభి నాటకాన్ని చెప్పారు. నాటకం అనే మాటకి తెలుగు వాళ్ళకి నాటకం, ఇక్కడ ఆంధ్రులు అంటే కేవలం ఆంధ్ర అనుకునే నేను ఏదో సంకుచిత ధోరణిలో అంటాం లేదు సుమా. అది తెలంగాణలో కావచ్చు, బొంబాయిలో కావచ్చు, బళ్ళార్లో కావచ్చు, బరంపురంలో కావచ్చు, కలకత్తాలో కావచ్చు, ఖర్గపూర్లో కావచ్చు, ఆఖరికి నేను ముందుటేడు మారిషస్ వెళ్ళొచ్చాను. మారిషస్ లో కూడా పిల్లలు తెలుగు నేర్చుకుని తెలుగు నాటకం ఆడుతూనే ఉన్నారు. తెలుగు నాటక దినోత్సవం మారిషస్ లో కూడా జరుగుతుంది. ప్రత్యేకించి తెలుగు నాటకం ఆడుతున్నారు. నాటక పోటీలు ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి సంబంధించిన ఒక నాటక పోటీల కోసం ఒక రోజు పెట్టుకుని మారిషస్ దేశంలో తెలుగు నాటకం ఆడుతున్నారు మన వాళ్ళు. మరి ఆలోచించండి, మనకి ఈ రోజు ఇక్కడ లేదు. అందరు పిల్లలు ఆడతారు తెలుగు నాటకం. అందరు కొన్ని ఒక 100-200 మంది పిల్లలు తెలుగు నాటకాన్ని నేర్చుకుని ఒక్కొక్క నాటిక చొప్పున తీసుకొని 10-12 నాటికలు వాళ్ళు తయారు చేసుకుని తెలుగు నాటికని మారిషస్ దేశంలో ఆడుతున్నారు. మన దగ్గర పిల్లలు దానికి దూరం అయిపోయారు. అంచేత నేను అంటుంది తెలుగు అనుకునేది ఒక విశ్వవ్యాప్తమైన భావంలో చెప్తున్నాను, అది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఎక్కడైనా. ఈ సురభి నాటక సమాజం కూడా తెలుగు వాళ్ళకి సంబంధించిన నాటకం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగు నాటక కీర్తి పతాకంలో జెండా ఎగరేస్తారు, జెండాపై కపిరాజు తిరుపతి వెంకట కలుపతి, అలాంటిది అనమాట సురభి నాటకం. అది నిజంగా జెండాపై కపిరాజు. సరే, ఇది మొదటి అధ్యాయం, చాలా అద్భుతంగా డీల్ చేశారు ఆయన. ఈ అధ్యాయంలో ఎక్కడ కూడా ఏమీ అడ్జస్ట్మెంట్ ఉండదు. అలాగే సరస వినోదిని సభ గురించి, హిందూ నాటక సమాజం గురించి ఇమ్మానేని హనుమంతరావు గారు, ప్రకాశం గారు ఒక చిన్న మాట చెప్పేసి సమయం అయిపోతుంది. నాకు భయం, అది మాట్లాడుతూ నన్ను నేను మైమరిచిపోయి. కానీ ఒక ఇమ్మానేని హనుమంతరావు గురించి ఒక చిన్న మాట చెప్పేస్తే కానీ నాకు ఏమైనా మనసు కసించలేదు. ఓ రోజు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు నాటకం వేయాల్సి వచ్చింది. ప్రకాశం గారు గురువు గారు ఇమ్మానేని, ఆయన టీచర్ గా పనిచేస్తుంటారు. నాటకం వెయ్యాలి. నాటకం ఎక్కడ వేయాలి? ఆయన అమలాపురంలో నాటకం వేయాలి. నాటకం ప్రదేశం ఎక్కడుంది? వాళ్ళు ఉన్నారు ధవళేశ్వరం, రాజమండ్రిలో పనిచేస్తున్నారు. రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళడానికి ఎడ్ల బండి వెళ్ళాలి. ముందు రోజు రాత్రి ఎడ్ల బండి మీద ప్రకాశం అందరూ వెళ్ళిపోయారు. ఆయనకి స్కూల్లో సెలవు లేదు. అందుకని ఉదయం పాఠం అయిపోతుంది, 12 గంటలకో ఎంతకో పాఠం అయిపోయింది, స్కూల్ అయిపోయింది. ఆయన ఉదయం ఏమీ తినలేదు. 12 గంటల తర్వాత ఆయన బయలుదేరి అమలాపురం నడిచారండి. అమలాపురం 10 గంటలు నడిచుంటారేమో. అమలాపురం, రాజమండ్రి నుంచి అమలాపురం వయా రావులపాలెం నుంచి నడిచారో, లేకపోతే ఆ ముందుకి ఈతకోట నుంచి కిందకి దిగి నడిచారో, అమలాపురం నడిచి వెళ్ళారు. మొత్తానికి రావులపాలెం నుంచి వెళ్ళుంటారులే, నడిచి వెళ్ళారు. నాటకం ఇంకొక అరగంటలో మొదలెడతారనగా రాత్రి 10 గంటలకు ఆయన అమలాపురం చేరి అప్పుడు ఆ రాత్రి అప్పటికప్పుడు మేకప్ వేసుకుని ఆ వేషం వేసి అమలాపురం, రాజమండ్రి నుంచి అమలాపురం దాదాపు ఒక 45-50 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని నడిచి వెళ్ళి నాటకం వేసిన మహానుభావుడు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు. అదే అంటున్నాను కదా, నాటకం అంత గొప్పది. మన తెలుగు నాటకం అంత గొప్ప. వాళ్ళు తెలుగు నాటక కళాకారులు కానీ, రచయితలు కానీ, తెలుగు నాటకానికి సేవ చేసిన వాళ్ళు కానీ, మహానుభావులు ఇవాళకి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉండబట్టే తెలుగు నాటకం ఈ రోజుకి ఇంత అందంగా ఉంది, ఇంత గొప్పగా ఉంది తెలుగు నాటకం. సరే, ఇక రెండో అధ్యాయం అంతా కూడా ఆయన నిర్వహించింది చాలా మంచి అధ్యాయం. ప్రయోగ నాటక ఆవిర్భావ హేతు. ఎందుకు ప్రయోగ నాటకం? ఏ రూపంలో ప్రయోగ నాటకం ఏర్పడింది? అసలు ప్రయోగ నాటకం ఏర్పడడానికి గల హేతు ఏంటి, కారణం ఏంటి అని అంటే ఆయన అందులో చెప్తారు. ఆంధ్ర నాటక కళా పరిషత్ ప్రయోగ నాటకానికి సంబంధించింది. అలాగే ప్రజానాట్య మండలి ప్రయోగ నాటకానికి హేతు, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ప్రయోగ నాటకాలకి హేతువైంది. వీటన్నిటి వలన ప్రయోగ నాటకం, నాటక పోటీలు
నాటక పోటీలు కూడా ఎన్ని నాటక పోటీలు, ఎన్ని పరిషత్తులు, నిజం పరిషత్తుల వల్లనే. పరిషత్తుల గురించి చెప్పినప్పుడు నేను ఒక చిన్న మాట, అది కూడా సాంబశివరావు గారి థీసిస్ లో వచ్చేసమా, మన సొంతమేం కాదు, సాంబశివరావు థీసిస్ లోంచి ఒక చిన్నది చెప్తాను. మొట్టమొదటి నాటిక పోటీ అనుకునేది ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? ఆయన బాగా రాశాడు. ఆయన అదేంటి అని అంటే, ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు రాసిన చిత్రనళీయం అనుకునేది నాటక పోటీలకి 1914 సంవత్సరంలో ఏర్పరచుకున్నారు. ఎవరు ఏర్పరిచారు? ఇదంతా బందర్లో జరిగింది. ఎవరు ఏర్పరిచారు అని అంటే, ఒక పుస్తకాల వ్యాపారం నేను పుస్తక విక్రేతగా ఉండే కె వెంకటరామయ్య గారు అని ఆయన బందర్లో ఏర్పాటు చేస్తే ఈ బందర్కి పోటీకి అనేక సమాజాలు వచ్చాయి. ఆ చిత్రనళీయం నాటకాన్ని ప్రదర్శించారు 1914, అంటే దాదాపు 110 ఏళ్ల కిందట. చాలా సమాజాలు వచ్చాయి, చాలా పెద్ద ప్రదర్శనలు చేశారు, చాలా మంది బహుమతులు తీసుకున్నారు. ఇందులో నాకు బాగా ఇష్టమైన వాడు, గుర్తున్నవాడు ముప్పిడి జగ్గరాజు గారు. శ్రీపాత్ర పోషణలో అసమానుడని కీర్తించిన ముప్పిడి జగ్గరాజు గారు ఈ దమయంతి పాత్రలో ప్రథమ బహుమతి తీసుకున్నారట. ఈ మధ్య నేను షణ్ముఖ ఆంజనేయరాజు గారి పుస్తకం రాసినప్పుడు ఈ షణ్ముఖ ఆంజనేయరాజు గారు అంత గొప్ప నటుడు, వాళ్ళ తండ్రి రంగరాజు గారు కూడా గొప్ప నటుడు. ఆయన ఈ ముప్పిడి జగ్గరాజు గారితో కలిసి పాత్రలు వేసేవారట. అంటే మనం ఒక పరిశోధన చేస్తేనే తెలుస్తాయి, లేకపోతే ఏం తెలిసే అవకాశం ఉంటుంది. సరే, అలాగే ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం అనేది, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, లిటిల్ థియేటర్ ఆర్ట్స్ విభాగాలు, ఇవన్నీ కూడా నాటకానికి ప్రేరణ ఇచ్చినవి. అంటే ప్రయోగ నాటకం అనేది ఏర్పడడానికి ఆవిర్భావ హేతువులు ఇవన్నీ. అయితే ఇందులో ఒక్కటి కూడా మనం ఒక్కసారి తలుచుకుని ముందుకెళ్దాం. అదేంటి అని అంటే, అసలు ఈ ఆంధ్ర నాటక కళా పరిషత్ అనేది ఏర్పడడానికి ఆరంభమైన కారణం, ఆరంభమైన స్థలం, మనం ఇందాక బళ్ళారి గురించి చెప్పుకున్నట్టు, గుంటూరు గురించి చెప్పుకున్నట్టు, రాజమండ్రి గురించి చెప్పుకున్నట్టు, వీటిని మనం నమస్కరిస్తున్నాం కదా. ఎందుకు నమస్కరిస్తున్నాం అని అంటే, నేను దారిలో పెడుతూ గుడి కనబడితే దండం పెట్టుకుంటా. ఎవరైనా పెద్దవాళ్ళు పండితులు కనబడితే, పండితులు అంటే చదువుకున్న వాళ్ళే కాసుమా, ఆ రంగంలో వాళ్ళు నిష్కామ సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు కనిపించినా సరే వాళ్ళకి వంగి నమస్కరించి వెళ్తాను. అది ఈవేళకి కూడా, ఈ రోజుకి కూడా అదే అలవాటు నాకు. అలాంటి వాటిని, మహానగరాల్ని నమస్కరించడంలో తెనాలి, నేను రైల్లో వస్తూ కూడా తెనాలి రాగానే ఒకసారి లేచి నిలబడి, రైల్లో ఎవరికి దండం పెడుతున్నానో తెలియదు. కొంతమంది నాకులాగే లేచి దండం పెట్టి వాళ్ళు ఉంటారు, కొంతమంది పక్క నుంచి చూస్తారు, కొంతమంది ఎందుకు దండం పెడుతున్నాడో తెలియదు, కొంతమంది చిరునవ్వు నవ్వుకుని పిచ్చివాడు అనుకుంటారు. మొత్తానికి ఏదనుకున్నా పర్వాలేదు, కానీ తెనాలికి కూడా నమస్కరిస్తాను. ఎందుకు నమస్కరిస్తాను అంటే, ఆంధ్ర నాటక కళా పరిషత్తుకి ఆరంభం ఇచ్చిన స్థలం తెనాలి. 1929 జూన్ 19వ తేదీ ఉదయం 8:30 ఆంధ్ర నాటక కళా పరిషత్తుకి గోవిందరాయ నాట్య మందిరంలో, దానికి తెనాలిలోనే ఆవిర్భావం జరిగింది. ఆ ఆవిర్భావం జరగడం వల్లనే మనం ఇంత నాటక ప్రయాణాలు చేసాం. అలాగే ప్రజానాట్య మండలి కూడా ఒకసారి నమస్కరించి ముందుకెళ్దాం మనం. ఎందుకనంటే నాకు చాలా ఇష్టమైన వాడు కూడా ప్రజానాట్య మండలిలో ఉన్నారు. చాలా ప్రజానాట్య మండలి చేసిన అద్భుతమైన నాటకాలను కూడా చిన్నప్పుడు చూశాను. మా భూమి, జైభేరి, ముందడుగు, పరివర్తన, పెత్తందారులు, భూమి కోసం, ఇంకా చాలా చాలా. అందుకని వీళ్ళందరికీ మనం నమస్కరిస్తున్నాం. ఎందుకు నమస్కరిస్తున్నాం అంటే, వీళ్ళందరి తాలూకు ప్రయోగ నాటక ఆవిర్భావ హేతువులు అంటే వీళ్ళున్నారు కాబట్టి, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి, వీళ్ళ వల్లనే ఒక ఏర్పాటు జరుగుతోంది. వీళ్ళ వల్ల ఒక ప్రయోగం అనేది వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఒక పోటీ వచ్చింది. చాలా మంది గబుకుని సులువుగా మాట్లాడుతుంటారు. ఈ నాటక పరిషత్తులు ఉన్నాయనండి, అవి నాటకం తాలూకు ఎవరో మహాపండితుడైన, నాటకం తాలూకు గొప్ప పండితుడైన ఒక వ్యక్తి గబుక్కున్న దగ్గర విమర్శించారు. ఈ పరిషత్తుల వల్ల నాటకం పడిపోయి, పరిషత్తులు ఉన్నాయి కాబట్టి నాటకం బతుకుతుంది. పరిషత్తులు ఉన్నాయి కాబట్టి కొత్త నాటకాలు రాస్తున్నారు, పరిషత్తులు ఉన్నాయి కాబట్టి నటులు చేస్తున్నారు, పరిషత్తులు ఉన్నాయి కాబట్టి నాటకానికి వెలుగు వస్తుంది, ప్రదర్శనలు జరుగుతున్నాయి. పరిషత్ అనేది, పోటీ అనేది లేకపోతే నాటకమే లేకుండా పోదు నా దృష్టిలో. అలాంటిది ఇవన్నీ ఈ ప్రయోగ నాటకాలు అనేవి ఏర్పడడానికి గల కారణాలు అన్నమాట. ఈ అద్భుతమైన అనేక కారణాల వల్ల నాటక పరిషత్తు నేపథ్యం జరిగింది. ఇక ఆయన మూడోది రాశారు, ఆధునిక తెలుగు నాటక రంగం నూతన ధోరణుల ఆవిర్భావ నేపథ్యం. దాదాపుగా ఎక్కువే మాట్లాడుతున్నాను, ఇంకొక 10 నిమిషాలకి ముగిస్తాను, దయతో మన్నించండి నన్ను. ఆధునిక తెలుగు నాటక రంగం నూతన ధోరణుల ఆవిర్భావ నేపథ్యం. ఎందుకు నూతన ధోరణులు తెలుగు నాటక రంగంలో? నూతన ధోరణులు ఏర్పడడానికి గల కారణం ఏమిటో మనం చూసాం. అటు పోటీ ఉంది,
నేను ప్రతి ఏటా ఒక ఏకపాత్ర చేస్తుంటాను, ప్రధానంగా నేను ఏకపాత్రలు చేస్తాను కదా. ఓ ఏటా ఒక కొత్త ఏకపాత్ర చేస్తాను. షణ్ముఖ ఆంజనేయరాజు గారు పుట్టినరోజు డిసెంబర్ 1 తణుకులో ప్రతి ఏటా ఒక కొత్త పాత్ర చేస్తాను. ఎందుకు కొత్త పాత్ర చేస్తున్నాము, బాగా చేయకూడదా ఉన్నవి చేసిన అంటే నా ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆ రూపంలో అక్టోబర్ నుంచి నాకు ఆలోచన వస్తుంది, ఏదైనా మనం రాయాలి 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 అంటే ఒక పాత్ర పుట్టుకొస్తుంది. ముందు చదువుకున్నది అదే మనం. వాటన్నిటి వల్ల అన్ని అన్ని వచ్చాయి. ఇప్పుడు ఆ ఆ ఆ హేతు వల్ల, ఆ పోటీయో ఇంకోటో దాని సంకల్పం వల్ల, వాళ్ళు చేసిన కృషి వల్ల తెలుగు నాటక రంగంలో నూతన ధోరణుల ఆవిర్భావం జరిగింది. అలాంటి ఆవిర్భావ నేపథ్యం ఏమిటి, నూతన ధోరణులు ఆవిర్భావ నేపథ్యం అంటే ఆయన అందులో సాంబశివరావు గారు చెప్పారు, పివి రాజమన్నారు నాటికలతో దాదాపు అలాంటి ఒక నేపథ్యానికి ఆరంభకుడు పివి రాజమన్నారు గారు గొప్ప నాటిక రచయిత, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేశారు. వాళ్ళ నాన్నగారు కూడా మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినట్టున్నారు, ఈయన కూడా ప్రధాన న్యాయమూర్తి చేశారు. అది ఒక అంశం. అయితే ఇంకో అంశం ఏంటంటే, గవర్నర్, బ్రిటిష్ గవర్నర్ రిజైన్ చేశారు, ఏదో కారణం అయ్యింది, లేకపోతే వెళ్ళిపోయారు. ఆ కాలంలో మద్రాస్కి గవర్నర్ కూడా చేసిన తెలుగువాడు పాకాల వెంకటరాజమన్నారు. అంటే ఆ రోజుల్లో స్వాతంత్రం రాకముందు ఒక గవర్నర్ గా కూడా చేసిన వాడు అనమాట రాజమన్నారు. అయితే అలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, గొప్పవాళ్ళు. కానీ మనకి ఇక్కడ రాజమన్నార్తో ఉన్న అనుబంధం ఏమిటి అంటే, రాజమన్నారు మన నాటక రంగాన్ని సంబంధించి మనవాడు. ఎందుకని మళ్ళీ మనకు చిన్న సర్కిల్ గీసుకున్నాం కదా, మనవాడు అనమాట. అలాగే ఆనంద్ గారు మనవాడు, అలా మనం కొంచెం సర్కిల్ గీసుకున్నప్పుడు వీళ్ళు మనవాడు. తెలుగు నాటక రంగం నూతన ధోరణుల ఆవిర్భావ నేపథ్యంలో పివి రాజమన్నారు గారి నాటికల్లో తప్పెవరిది మంచి నాటిక. రాఘవ కూడా ఒకటి రాశాడు, సరిపడిన సంగతులు అనేది. చాలా కాలం పాటు ఆగి ఇంక చెట్టు చివరిని దాన్ని కూడా సరి చేసుకుని ప్రదర్శించానండి. రాజమన్నారు చేసిన వాటిలో గొప్ప పని ఏమిటి అని అంటే, రాఘవ తాలూకు ఇన్ఫ్లుయెన్స్, రాఘవను రాజమన్నారు గారు చాలా స్నేహితులు. రాజమన్నారు చేసిన గొప్ప పని ఏంటి, స్త్రీ పాత్రలు స్త్రీలే నటించడం అనేది. ఆయన 1930లో దీన్ని చేసి చూపించారు వాళ్ళు. అందుకని ఈ సాంబశివరావు గారు చెప్పిన ఆధునిక తెలుగు నాటక రంగం నూతన ధోరణుల ఆవిర్భావ నేపథ్యంలో కనిపించిన నేపథ్యపు కథ ఏమిటి అని అంటే, పివి రాజమన్నారు ఒక ప్రయోగాన్ని చేసి చూపించాడు. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించడం అనే దాన్ని రాజమన్నారు లాంటి అత్యున్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక రచయిత, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అప్పటికి ఆయన కాకపోవచ్చు, అలాంటి ఒక గొప్ప వ్యక్తి దాన్ని చేసి చూపించాడు కాబట్టి తర్వాత కాలం వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరించగలిగారు. మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఏం చెప్తారో, నాన్నగారు ఏం చెప్పారో మనం దాన్ని అనుసరిస్తాం. అనుసరించేవాళ్ళమా, అనుసరించకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుర్రాడు ఏం చెప్తే తండ్రి అదే అనుసరించి కాలకాలం మారింది. ఇది కూడా నూతన ధోరణి. తర్వాత ఆత్రేయ చేసిన రచనల్లో కూడా ఎన్జిఓ నాటకం, అది నాకు ఆధునిక సాంఘిక నాటకానికి తొలి రూపం లాంటిది ఎన్జిఓ. ఒక మామూలు వస్తువు, ఒక మామూలు కథా వస్తువు, ఒక మామూలు మనిషి, మామూలు జీవితం, దాన్ని కథా వస్తువుగా ఎలా చేయొచ్చు అనుకుని ఒక అద్భుతమైన కథారూపాన్ని చేసిన వాడు ఆత్రేయ రచనలు. మిగిలిన రచనలు చాలా గొప్ప. నేను అంటుంది ఇది ఒక దారి చూపించింది అనమాట. అలాగే ఇతర నాటకాలు, నూతన ధోరణులు, ప్రయోగాలు, ఆధునిక పాశ్చాత్య ధోరణుల ఆవిర్భావం 1970 నుంచి ఒక కొత్త ధోరణికి వచ్చింది అని ఈ పరిశోధనలో 3వ అధ్యాయంలో ఆయన పివి రాజమన్నార్తో మొదలుపెట్టి ఆధునిక పాశ్చాత్య ధోరణుల ఆవిర్భావం అని 1970 నుంచి ఏర్పడిన కొత్త ధోరణులకి ఆయన తన పరిశోధన వ్యాసాన్ని కలిపారు. అది పరిశోధకుడి తాలూకు లక్షణం అనమాట. ఈ కలపడమే, ఆ నాటకం తాలూకు కథ కూడా అదే కదా. నాటకం కూడా ఇలా కలపగలగడం మీదనే నాటకం తాలూకు గొప్పతనం ఆధారపడి ఉంటుంది. సినిమా అయినంతే, అంటే సినిమా అంటే నాటకం నుంచి వచ్చిందే. ఏదైనా ఈ కథను కలపాలి, ఆ కలపగలగడమే పరిశోధన తాలూకు లక్షణం కూడా. కలపకుండా ఉత్తి పరిశోధన ఉత్తి కథ అయితే మనం ఎక్కడో దాటిపోతాం. చేత అక్కడ కూడా ఆయన ఏమి సర్దుబాటు అవ్వలేదు. అటువైపు కానీ ఇటువైపు కానీ ప్రయాణం చేయలేదు. లేకపోతే ఇష్టం కొద్దీ ఒకవేళ చాలా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేయలేదు. కానీ ఎక్కడైనా ఆయన ఓ సమన్వయ ధోరణి మొదటి నుంచి చివరి దాకా. ఇక ఆధునిక నాటక రంగం మీద పాశ్చాత్య ధోరణులు ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఆధునిక నాటక రంగం విస్తరించింది అని అంటే, మనం దీన్ని సంక్షిప్తంగానే మాట్లాడుకుందాం.
ఆధునిక వీధి నాటకం. అయితే వీధి నాటకం, ఆధునిక వీధి నాటకం అని ఎందుకన్నారు మళ్ళీ సాంబశివరావు? చూడంటే ఎంత, అందుకే నేను చెప్తున్నా కదా, ఆయన వ్యక్తిగా నేను పొగట్టం లేదు, రచయిత నిజంగా ఇప్పుడు ఆయన సహరచయిత మీద కలిసి ఆ తెలుగు నాటక రంగం మూల స్తంభాలు వేశాం. అప్పాజోసుల సత్యనారాయణ గారు, ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారి సహృదయంతో సౌజన్యంతో పుస్తకం వెలుగు చూసింది. దాని గురించి నేను ఇప్పుడు ఆయన్ని పొగడ్డం అనుకునేది అలా భ్రమించేందుకే వీలైన తక్కువే మాట్లాడుతున్నాను. ఆయన సందర్భం తప్పటం లేదు. ఆధునిక వీధి నాటకం అనేది పూర్వమే ఉంది, అది నేను చెప్తున్నది. వీధి నాటక ప్రక్రియ అనుకునేది యక్షగానాల నుంచే వీధి నాటక ప్రక్రియ తెలుగు వాళ్ళకు ఉంది. శ్రీనాథ మహాకవి అలాంటి యక్షగానాల్ని వీటన్నిటిలోనూ చూశాను అంటాడు ఆయన. అంచేత అప్పుడెప్పుడో వీధి నాటకం, కానీ ఆధునిక వీధి నాటకం అనేది ఎలా ఉంది? అప్సర్డ్ థియేటర్ ఏ రకం ఉంది, సింబాలిజం అనేది ఎలా వ్యాపించింది, ఎక్స్ప్రెషనిజం అనేది, ఎపిక్ థియేటర్ ఎలాగా, ఇజిట్ ఆ రివ్యూ థియేటర్ ఎలాగా, అస్తిత్వవాద నాటక ధోరణి అంటే ఏంటి, అలాగే మైమ్ ఎలా ఉంది, పాంటోమైమ్ ఉందనుకోండి. పాంటోమైమ్ అనేది ఈవేళది కాదు, నిజానికి అది గ్రీకుల కాలంలోనే ఉంది పాంటోమైమ్. అయితే మన పాంటోమైమ్ని మనం ఎలా అనుసరించాము? తర్వాత ఎన్విరాన్మెంటల్ థియేటర్ ఏ రకంగా ఉంది, ఈ వీటి గురించి చెప్తున్నప్పుడు, ఈ ప్రయోగాల గురించి చెప్తున్నప్పుడు మరి ఒకటి రెండు ప్రయోగాల గురించి కూడా మనం అనుకుందాం. అనుకుని వెళ్తే కొంచెం బాగుంటుంది. నేను చాలా రోజుల కిందట కృష్ణ గారి నాటకం చూశాను. మన మిత్రులు, మన నాటక అకాడమీ చైర్మన్ చాలాసార్లు నాతో అంటుంటారు, కృష్ణ గారి దగ్గర నేర్చుకున్నానండి నేను ఇవన్నీ. ఆయన మహానుభావుడు, నిజంగానే మహానుభావుడు. తెలుగు నాటకానికి గొప్ప వెలుగు చూపించిన వాళ్ళు ఆయన. మాలపల్లి నాటకం చూశాను ఆయన చేసింది. ఆ నాటకం చూసినప్పుడు నాకు అనిపించింది ఒక కొత్త ఆలోచన, కొత్త ధోరణి, కొత్త విధానం. అన్ని రంగస్థలాల మీద యథార్థమైన కథ జరుగుతూ ఉన్నట్టు చూడటం. పెద్దవాళ్ళు చూసిన నాటకం అది నాకు ఎంత ఆశ్చర్యం ఇచ్చింది. ఒక రంగస్థలాన్ని మనం నిర్వహించడం దగ్గరనే సతమతం అయిపోతున్న దాని నుంచి అన్ని రంగస్థలాల్ని ఏకకాలంలో నిర్వహించగలగడం ఉంది. నిజంగా అది అద్భుతం. అది ఒకే రంగస్థలం మీద ఒక పాత్రని, ఒక సన్నివేశాన్ని చూపించడం కాదు, అనేక సన్నివేశాలు ఒకేసారి చూపించగలగడం అనుకునేది నిజంగా. ఆయన కూడా జపాన్ నాటకం చూసేట, జపాన్ నాటకం తాలూకు ప్రభావం అని సాంబశివరావు చాలా వివరంగా రాస్తారు. ఆ జపాన్ నాటకం తాలూకు ఉద్దేశం, లక్ష్యాలు, దాని నుంచి ఏ రకంగా చేశారు, ఎటువంటి ప్రయోగం, దాని నుంచి ఆర్ కృష్ణ గారు ఏ రకంగా ప్రభావితం అయ్యారు, చాలా బాగా రాస్తారు. డాక్యుమెంటరీ థియేటర్ ఒకటి, నాటకానికి 100వ జయంతి జరిగించుకోండి. ఆ సందర్భంలో మూర్తి గారు చేశారు ఆ డాక్యుమెంటరీ డ్రామా. చాట శ్రీరాములు గారు రాసినట్టు నాకు అనుకోవడం గుర్తున్నాను. మూర్తి గారు చేశారు, అది కూడా అందులో ఉంటుంది నాటక రంగం. డాక్యుమెంటరీ థియేటర్ నాటకం ఏ రకంగా జరిగింది. ఆ తర్వాత మేము మా ప్రసాద్ మూర్తి గారి నిర్వహణలో మేము పొట్టి శ్రీరాములు నాటకంలో, అమరజీవి నాటకంలో డాక్యుమెంటరీ టెక్నిక్ ని బాగా ఉపయోగించగలిగాం. డాక్యుమెంటరీ అంటే ఒక ప్రయోగం జరుగుతుంది. అలాగే ఇక్కడ అది కూడా ఒకసారి అనుకోవాల్సిన అవసరం ఉందేమో. అదేంటి అని అంటే, టీజే రామనాథన్ అని కూడా ఒకసారి చెప్పాలి. టీజే రామనాథన్ గారు రాజమండ్రిలో ఉండేవారు. తెలుగు నాటక రంగానికి ఒక గొప్ప ప్రయోగశీలకమైన నాటకాలను అందించిన వాడు టీజే రామనాథన్ గారు. నన్నయ్య భారత రచన మహేష్ గారు రాశారు. అలాగే మా తమ్ముడు చిన్నవీరభద్రుడు రాశాడు, ఆయన స్వాతంత్రోద్యమ శంఖారావం, అది కూడా అద్భుతమైన నాటకం. అంటే ఆయన ఒక కొత్త ధోరణి, కొత్త విధానాన్ని, కొత్త ప్రయోగాన్ని ఆయన అందించగలిగాడు రామనాథన్ గారు. ఆ రామనాథన్ కూడా ఆధునిక తెలుగు నాటక రంగంలో చిరస్మరణీయుడు. అది కూడా సాంబశివరావు గారు ఆయన కూడా బాగా మెన్షన్ చేస్తారు. ఈ డాక్యుమెంటరీ థియేటర్ ఇవన్నీ కూడా ఆధునిక నాటక రంగం మీద పాశ్చాత్య ధోరణులు ఏ రకంగా ప్రభావాన్ని చూపించాయి ఆధునిక నాటక రంగాన్ని అని. తర్వాత నాటక రంగానికి సంబంధించిన ప్రయోగాలు ఏమి ఉన్నాయి, ఆయన 5వ అధ్యాయంలో 14వ భాగంగా ప్రయోగాలు తీసుకున్నారు. ప్రయోగాల నుంచి కూడాను 1, 2, 3, 4 అలా ప్రయోగాలు తీసుకుని చెప్పారు. అందులో తెలుగు నాటక రంగం జానపద కళా ప్రక్రియలు, నాటకంలో జానపద కళని ఏ రకంగా ఉపయోగించగలుగుతాం, జానపద కళా ప్రక్రియలు. ఆ తర్వాత ఆశు నాటకాలు నాకు తెలిసినంతలో నేను సరదాగా అంటున్నాను, ధారా రామనాథ శాస్త్రి గారు ఉండేవారు, నేను చూశాను చిన్నప్పుడు. ఆశు నాటకంలో చేసేవారు. అప్పటికప్పుడు ఒక 3, 4 పాత్రలు
వాళ్ళకి ఇస్తే ఓ 2 పాత్రలు కలిసి ఆయన తమ్ముళ్ళు వాళ్ళు కలిసి చేస్తుండేవారు హాస్య నాటక ప్రక్రియ అనేది. ఇప్పుడు తక్కువ మంది చేస్తున్నారు కానీ అంటే భాష మీద పట్టు ఉండాలి, కథ మీద పట్టు ఉండాలి, సన్నివేశ కల్పన మీద ఆలోచన ఉండాలి. అలాంటి ఒక ఆలోచన ఇస్తే ఆయన హాస్య నాటక ప్రక్రియ అద్భుతంగా చేశారు. హాస్య నాటకాలు, తర్వాత ఫ్రీజ్ అవుతున్న నాటకాలు మనం చూస్తాం, టెక్నిక్ అది. తర్వాత ఛాయా నాటిక, మనుషుల మధ్య నుంచి, ప్రేక్షకుల మధ్య నుంచి నాటకంలో పాత్రలు ప్రవేశపెట్టవనుకునేది. ఇంకా ఇతర ప్రయోగాలు, మనస్తత్వ చిత్రణాలు, ముగింపు. అయితే ఇక్కడ ఈ ప్రయోగ నాటకం చెప్పుకున్నప్పుడు మనం మరో మొహంజదారో ఎన్ఆర్ గాంధీ గారు, నేను హైదరాబాద్ లో పనిచేస్తున్న రోజుల్లో బాగా స్నేహం ఉండేది. మరో మొహంజదారో కూడా గొప్ప నాటకం, నిస్సందేహంగా గొప్ప నాటకం ఈ ఈ ప్రయోగానికి సంబంధించిన నాటకాల్లో. అందుకని ఇలాంటి ఈ నాటకాల తాలూకు విశ్లేషణ, ఈ ప్రయోగానికి సంబంధించిన విశ్లేషణ కూడా ఈయన 5వ అధ్యాయంలో అద్భుతంగా చూపించారు. ఈ చివరిగా చేసిన ఏంటి అని అంటే చెప్పాను కదా, చివరిది దాన్ని మనం ఇంగ్లీష్ మాటల్లో చెప్పాలి అంటే ఫైండింగ్స్ అండ్ కన్క్లూజన్ అంటాం మనం. దాన్ని తెలుగులో ఆయన చెప్పారు చాలా అందమైన మాటల్లో, ఏ మెరుగులకి ప్రస్థానం. అంటే ఏ మెరుగులు లేవని కాసుమా, అసలు ఎందుకు చేస్తున్నామయ్యా ఈ పని అనుకున్నట్టు. ఆనంద్ గారు, ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు అరసం తరఫున ఇంత పని అని అంటే, మీరు రాబోయే ఒక 100 ఏళ్లకి తెలుగు నాటకాన్ని 230 పరిశోధన నాటకం అని కాదు, అలా పరిశోధనా గ్రంథాల మీద అంటే ఒక 230 పరిశోధనా గ్రంథాల తాలూకు అనంతమైన సాహిత్యాన్ని రాబోయే ఒక 100 ఏళ్లకో 200 ఏళ్లకో ప్రపంచానికి మీరు అందించిన ఒక అద్భుతమైన పని చేశారు. అది ఎంత గొప్ప పని చేశారు మీరు చూడు. ఒక 10 విశ్వవిద్యాలయాలు కలిసి చేయాల్సిన పని, ఒక 4-5 ప్రభుత్వ సంస్థలు కలిసి చేయాల్సిన పని, లేకపోతే ఒక కొన్ని లక్షల రూపాయలు మూలధనంగా పెట్టుకుని దాన్ని నిర్వహించాల్సిన పని కొద్దిమంది వ్యక్తులు వాళ్ళ తాలూకు ఇష్టంతోనూ, కృషితోనూ, ప్రేమతోనూ ఒక అపారమైన సాహితీ సంపదని ప్రపంచానికి అందించారు. భర్తృహరి సుభాషితాల్లో చెప్తాడు, చెట్లు ఏం ఆశించి గాలి వీస్తున్నాయి, మేఘాలు ఏం ఆశించి వర్షం కురుస్తున్నాయి. అంతే కదా, ఇవేం ఆశిస్తున్నాయి, ఏం ఆశించడం లేదు. సత్పురుషుల తాలూకు లక్షణం అంట. అలాంటిది నాటకం ఏం చేస్తోంది అని అంటే, అలాంటి సత్పురుష లక్షణం ఉంది నాటకానికి. అది మనిషిని మనిషి చేయడానికి ఉపయోగపడుతుంది. మనిషి తాలూకు మానవత్వపు కోణాన్ని బయటికి తీయడానికి, మనిషి తాలూకు స్పందనని బయటికి తీయడానికి, దుఃఖంలో ఉన్న మనిషిని ఓదార్చడానికి, కష్టాల్లో ఉన్న మనిషిని ఆదరించడానికి, ప్రాణం పోగొట్టుకుందామని ఆత్మహత్య వైపు ప్రయాణం చేసి వాళ్ళని కూడా భుజం తట్టి జీవితం సాగించాల్సిన అవసరం ఉందని చెప్పడానికి నాటకం ఉపయోగపడుతుంది. అదే హరిశ్చంద్ర కథ. అలాంటి స్థితిలో కూడా సత్యవాక్ పరిపాలన చేశాడు అని అంచేత బలిజేప లక్ష్మీకాంతం గారు కూడా మనం ఒకసారి నమస్కరిద్దాం. అలాంటి దాన్ని చెప్పగలిగిన నాటకం ప్రపంచ భాషలన్నింటిలోనూ, అందుకే నాటకం ఈ రోజుకి కూడా అంత గొప్పగా నిలబడింది. ఆయన సత్ఫలితాలు చెప్పారు, దుష్ఫలితాలు చెప్పారు. ప్రయోగం కోసం కాదు. ప్రయోగాన్ని మా ప్రసాద్ మూర్తి గారు, ఆయనకి నేను దాదాపు ఒక 7-8 నాటకాలు రాశాను. చాలా ప్రాణంలో ప్రాణమైన వాడు. ఆయన వల్లనే కందుమళ్ళ సాంబశివరావు గారు నాకు దగ్గర అయ్యారు. ఓ రకంగా చెప్పాలి అంటే ప్రసాద్ మూర్తి గారు ఆయన్ని నేను పట్టుకున్నాను చెయ్యి, ఆయన నన్ను తీసుకొచ్చాడు నాటకానికి. ఆయన వెళ్ళిపోతున్నాడు 2009లో, భౌతికంగా వెళ్ళిపోతూ ఆ చెయ్యిని కందిమళ్ళ సాంబశివరావు గారికి అప్పగించేసి ఆయన వెళ్ళిపోయాడు నన్ను. ఇప్పుడు నేను ఆ సాంబశివరావు గారు ఆ చెయ్యట్టుకుని నన్ను నడిపిస్తున్నాను అనమాట. ఆ ప్రయోగం కోసం ప్రయోగం కాదు ఆయన చెప్పేవాడు. ప్రయోగం కావాలని నాటకం కోరితేనే, సన్నివేశం కోరితేనే, సందర్భం కోరితేనే ప్రయోగం చెయ్యి. స్పాట్ లైట్ ఎందుకు వేస్తున్నావు, స్పాట్ లైట్ వేయాల్సిన అవసరం ఏముంది, అసలు స్పాట్ లైట్ అనుకునే దాని ప్రయోజనం ఏమిటి నీకు, ఈ సన్నివేశంలో ఎందుకు అవసరం అవుతుంది, అక్కడే స్పాట్ లైట్ వేయి, అక్కడే రంగు చూపించు, అక్కడే ఇంకోటి చూపించు, లేని ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు. ప్రధానమైన దృష్టి నుంచి మిగిలిన దృష్టి వైపు ప్రయాణం చేయడం అనుకునేది నాటకానికి ఉన్న దురదృష్టం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. అందుకని ప్రయోగం ఎందుకు ప్రయోగం అని అంటే, నాటకం కోరితేనే. ప్రయోగాలు, అనుసరణలు, పాశ్చాత్య ధోరణులు, ప్రయోగాలు, జయాపజయాలు కొన్ని మనకు కుదురుతాయి, కొన్ని కుదరవు. కుదిరితాయి, కుదరవు. నేను అమెరికాలో ఒక నాటకం చేశాను, గొప్ప నాటకం అని. నేను కావాలనుకుని వెళ్ళి దాన్ని మరీ కోరి చూశాను. న్యూయార్క్ లో ముందు సంవత్సరం చూశాను. ఒక మిత్రులు శ్రీనివాసరావు గారిని, డాక్టర్ శ్రీనివాసరావు గారిని, అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళు,
వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. వాళ్ళు నేను మీ కోరిక ఏంటండి అమెరికాలో ఇక్కడ చూసేది అని అంటే, నాటకం చూడాలని కోరికాను. అయ్యో భలేవారండి, అమెరికాలో మిగిలిన ఇవన్నీ చూడాలి కాదండి, నాటకం చూడాలి. నాటకానికి తీసుకెళ్ళాడు. నాటకం తీసుకెళ్తే నాటకం చూసి చాలా గొప్ప నాటకం అండి, చాలా బాగా, చాలా అద్భుతంగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంత గొప్ప నాటకంగా అమెరికాలో అంత ప్రసిద్ధి చెందిన నాటకం కూడా మన తెలుగు నాటకం వేదిక మీద వేస్తున్న నాటకమే. అయితే ఏంటంటే దీనికి అంత పబ్లిసిటీ లేదు, దానికి అంత పబ్లిసిటీ ఉంది. దీనికి అంత డబ్బు లేదు, దానికి అంత డబ్బు ఉంది. ఈ నటులకు అంత ఇచ్చేవాళ్ళు లేరు, దానికి ఇచ్చేవాళ్ళు. దీని వెనకాల అంత ప్రొడ్యూసర్ లేదు, దానికి అంత ప్రొడ్యూసర్. విషయం మనకు ఒకటే, అందులో ఏమీ తేడా లేదు. అద్భుతమైన నాటకం చేసి, అందుకని ఈయన చెబుతూ భర్తవాక్యం చెప్పి, నాటకం అనేది శాశ్వతమైనది, అదేమి శాస్త్రంగా ఉండాలి కూడా. నాటకం యొక్క పరిశోధన కూడా నిరంతరం జరగాల్సింది. అది ఒక కాలానికి, ఒక ప్రాంతానికి, ఒక స్థితికి పరిమితమైంది కాదు. దీనికి కొనసాగింపు పరిశోధన కూడా వర్తమానం దాకా చేయాల్సిన బాధ్యత కందిమళ్ళ సాంబశివరావు గారు స్వయంగా తీసుకోవడమో, లేకపోతే సాంబశివరావు గారు తనకన్నా చిన్నవాళ్ళు, ఆయన దగ్గర అనేక మంది ఆశ్రితులు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పడమో చేసి ఒక ఏడాదిలోను 2 ఏళ్లలోను దీని అనంతరమైన ఆధునిక తెలుగు నాటక రంగం ఈ ప్రయోగాల నేపథ్యంలోంచి ఈ కాలానికి ఆధునిక తెలుగు నాటక రంగం నూతన ధోరణుల ఆవిర్భావ నేపథ్యం చూపిస్తూ ఒక అద్భుతమైన మరొక పరిశోధనా గ్రంథాన్ని ప్రపంచానికి తెలుగు నాటక రంగం నూతన ధోరణులు, ప్రయోగాలు ఇటీవల కాలానికి సంబంధించి కూడా చేయించాల్సినంతటి బాధ్యత కూడా కందిమళ్ళ సాంబశివరావు గారు భుజస్కంధాల మీద ఉంది. పరమేశ్వరుడు ఆయన ఆశీర్వదించి ముందుగా నడిపించాలని, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అనేకం చేసినందుకు మీ అందరికీ అరసానికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఈ సాంబశివరావు గారి గురించి నేను మాట్లాడుతున్నదంతా స్వర్గం నుంచి ఆ ఇద్దరు చూస్తారు. ఒకరు మా ప్రసాదమూర్తి గారు, కళావాణి, రెండోదేమో వారిద్దరికి కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు సుందరరావు గారు. మీకు మొట్టమొదటి నేను గూగుల్కి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే సుందరరావు గారు ఒకనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పలేదు. ఆనంద్ ఇచ్చినటువంటి సమాచారాన్ని నేను చెప్పాను, మీరు సవరణ చేసినందుకు మొదట మీకు ధన్యవాదాలు. మీ ప్రసంగం 1:15 నిమిషాల సేపు సాగింది. నాటకం భారతదేశానికి చాలా పురాతనమైంది, కొత్త కాదు అని మొదలుపెట్టి ఇప్పుడు దాకా వచ్చారు. తర్వాత అరసం చేస్తున్న ఈ మీకు బాగా ఆధ్యాత్మిక భావాలు, బాగా దైవభక్తి అది బాగా ఉన్నట్టుగా అర్థమైంది నాకు. నేనేం అభ్యంతరం చెప్పను మీ భక్తిని. దీన్ని కళార్చన అని చెప్పేసి మీ నాటక పరిభాషలో అన్నారు. అరసం ఉపన్యాసాల వరుస అనేది కళార్చన అని మీరు అన్నారు. కందిమళ్ళ సాంబశివరావు గారితో మీకు ఎలా పరిచయం జరిగిందో చాలాసార్లు మీరు ప్రస్తావించారు. తర్వాత కందిమళ్ళ వారి గ్రంథం తెలుగు నాటకానికి ఒక స్వతంత్ర లక్షణం ఉంది అని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మీరు అభిప్రాయపడ్డారు. అయితే తెలుగు నాటక రంగం వెనకటి రోజుల్లోనే కాదు, ఈ రోజు కూడా ఆర్థికంగా నిలబడలేకపోతున్నది అని చెప్పేసి అన్నారు. నాటకాన్ని చిన్న చూపు చూడడం అంటే మిగతా సృజన ప్రక్రియలు, కవిత్వము, నవల, కథానికి వాటితో పోలిస్తే నాటకాన్ని సమాజం కొంత చిన్న చూపు చూస్తూ ఉందని మీ ఆవేదన వ్యక్తం చేశారు. కందిమళ్ళ సాంబశివరావు గారు నాటకం పట్ల తెలుగు సమాజంలో ఉన్న చిన్న చూపుని మార్చగలిగారు, మరలించగలిగారు అని మీరు గుర్తించారు. కోణంగి శ్రీరామ అప్పారావు గారి పరిశోధన గ్రంథానికి కందిమళ్ళ వారి గ్రంథం కేవలం కొనసాగింపు కాదు, దానిని ఎక్కువగా అభివృద్ధి చేసింది అని చెప్పేసి మీరు అభిప్రాయపడ్డారు. కందిమళ్ళ గ్రంథాన్ని నాటకంతో సంబంధం ఉన్న అనేక రకాల వాళ్ళు, కేవలం రచయితలు, నటులుగానే కాదు, సాంకేతిక విజ్ఞానం వాళ్ళు కూడా
ఈ గ్రంథాన్ని చదవాలి అని చెప్పేసి మీరు చెప్పారు. గుంటూరు నాటక రంగం మీద కందిమళ్ళ వారు డిలీట్ చేశారు అని మాకు తెలియజేశారు. 40 ఏళ్లలో నాటకంలో వచ్చిన మార్పులన్నింటినీ కందిమళ్ళ రికార్డ్ చేసి పెట్టారని చెప్పన్నారు. విశ్వవిద్యాలయాలలో కందిమళ్ళ గారు 100కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు అన్నారు. ఆయన నిరంతరము నాటకంతో సజీవమైన సంబంధం పెట్టుకొని బతుకుతున్నారు అని చెప్పేసి చెప్పారు. నాటకం గురించి తెలియడం వేరు, తెలుసుకుని చెప్పడం వేరు, తెలిసిన దాన్ని సుబోధకంగా చెప్పడం వేరు అని చెప్పి కందిమళ్ళ వారు నాటకాన్ని గురించి ఆయనకు బాగా తెలుసుకుని దాన్ని బాగా చెప్తారు, సుబోధకంగా కూడా చెబుతారు అని మీరు ఆయన్ని ప్రశంసించారు. మానవ జీవితాన్ని గొప్పగా ప్రదర్శించేటువంటి రూపకం నాటకం అని చెప్పేసి చెప్తూ, నాటకాన్ని రాసిన వాడినే కవి అని ప్రాచీన కాలంలో అన్నారని చెప్పేసి మీరు మంచి విషయం చెప్పారు. నాటకం రాసిన వాడిని సంస్కృత అలంకార శాస్త్రం కవిగా పేర్కొన్నది అని చెప్పారు. అలాంటి ఇప్పుడు మన కవిత్వం రాసేవాడే కవి, నవల రాసేవాడు, కథ రాసేవాడు, నాటకం రాసేవాడు రచయితలు అంటున్నాం మనం. అంటే ఒకనాటి పదానికి ఈరోజు అర్థం మారిపోయింది, అర్థ విపరిణామం వచ్చేసింది అన్నమాట. రామాయణంలోనే గొప్ప నాటక లక్షణాలు ఉన్నాయి అని మీరు గుర్తించారు. కుశలవులు రామాయణాన్ని గానం చేస్తూ ఉంటే ప్రేక్షకులు లేదా శ్రోతలు అశ్రుస్విన్న హృదయులైరి అని అంటారు. నేను సంస్కృతంలో చదువుకుందాన్ని. శ్రోతలు లేదా ప్రేక్షకులు కన్నీళ్లు గార్చారట కుశలవులు రామాయణం గానం చేస్తూ ఉంటే. దానిని మా గురువు తుమ్మపూడి కోడిశ్రావు గారు ఆలంకారిక పరిభాషలో శ్రవ్యకావ్యం నాట్యాయమానం చేయబడింది అని చెప్తుంటారు ఆయన. కందిమళ్ళ వారి గ్రంథంలో 6 అధ్యాయాలు ఉన్నాయని, ఆ 6 అధ్యాయాలలో కందిమళ్ళ ఒక ప్రణాళికాబద్ధంగా తన పరిశోధన ఫలితాలను వెల్లడించారనేసి మీరు చాలా సుదీర్ఘంగా వివరించారు. నాటకంలో ఎన్ని రకాల ప్రయోగాలు జరిగాయి, వాటి వల్ల సాధించిన ప్రయోజనం ఏమిటి, నూతన ప్రయోగాల్లో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, ప్రదర్శనలో ఉన్న వైవిధ్యం ఏమిటి, నాటక ప్రయోగ ఆవిర్భావం ఎలా జరిగింది, నూతన ధోరణులు ఏవేవి వచ్చాయి, ఆధునిక నాటకం తెలుగు నాటకం మీద పాశ్చాత్య ధోరణుల ప్రభావం ఎలా పడింది, ఇవన్నీ చెప్పి చివరిలో ఏ మెరుగులకి ప్రస్థానం అనే దాంట్లో కందిమళ్ళ సాంబశివరావు గారు తన పరిశోధన ఫలితాలను వెల్లడించారని మీరు చెప్పారు. ఒక 10 విశ్వవిద్యాలయాలు చేయాల్సిన పనిని, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయాల్సిన పనిని ఈయన చేశారని చెప్పేసి మీరు చెప్పారు. ప్రయోగం కోసం కాదు, ప్రయోజనం కోసం ప్రయోగం కావాలి అని కందిమళ్ళ అభిప్రాయంగా మీరు వివరించారు. మధ్యలో ధార్వాడ నాటక సమాజం వాళ్ళు వస్తే వాళ్ళ నాటకాలను చూసి కందుకూరి ఇంగ్లీష్ దాన్ని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అని అనువాదం చేసి దాన్ని ప్రదర్శించారు, అది తొలి నాటక ప్రదర్శన అని ఉన్నటువంటి అభిప్రాయాన్ని కాదు, అంతకుముందే వ్యవహార ధర్మబోధిని అనేటటువంటి ప్రహసనం ప్రదర్శింపబడింది అని మీరు గుర్తు చేశారు. ఇందులో మన సాంబశివరావు గారికి చెప్పాలి, అంటే కందుకూరి జన్మదినాన్ని నాటక రంగ దినోత్సవంగా జరుపుతుంది, అంతేగాని నాటక ప్రదర్శన జరిగిన రోజున కాదనుకుంటాను. కందుకూరి నాటకం ప్రదర్శింపబడింది కాబట్టి మొదటిసారిగా ఆయన జన్మదినాన్ని మన ప్రభుత్వం ఒక చిన్న మాట అది ఇక్కడ ఒకసారి అది మళ్ళీ స్పష్టత ఉండాలి. నాటకం 1880వ సంవత్సరం మే జూన్ నెలల్లో ప్రదర్శించబడిందండి రాజమండ్రిలో. అయితే ఈ వ్యవహార ధర్మబోధ
అనేది ఖచ్చితంగా ఆధారం లేకుండా పోయింది. ఉహు. ఈ నాటకం చూసిన ఆయన 1880 జూలై నెలలో మద్రాసు నుంచి ఒక ఉత్తరం రాశారు. మీరు మన దేశీయుల యొక్క లోపాలని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఇది ఏమిటో మీరు చాలా కఠినంగా విమర్శించారని నేను చదివాను అని రాశారు. ఇంతకు సరే మించి సరే. మనకు ఆధారం దొరకలేదు. ఇప్పుడు ఓకే దాని ఓకే. మీదనే ఒక పని చేస్తున్నాను నేను చాలా రోజులుగాను, పట్టుకోవడం కోసం, ఆ తేదీ పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ తేదీ దొరికేదాకా ఏం చేశారు అని అంటే, తేదీ దొరకలేదు కాబట్టి తొలి నాటక ప్రయోక్త అయిన వీరేశలింగం పుట్టినరోజైన ఏప్రిల్ 16నే నాటక దినోత్సవంగా మనం నిర్వహించుకుంటాం. ఓకే. ఆ తేదీ ఇంకా సంతోషం. దొరకలేదు. చూద్దాం సరే సరే. దొరుకుతుంది. ఓకే ఓకే. ఇన్ని మంచి విషయాలు చెప్పినటువంటి వాడ్రేవ్ సుందరరావు గారికి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఆయన ముందే నేను డాక్టరేట్ చేసినాను. అయితే ఆయన ఇంకొక 2 నెలల్లో తాను డాక్టర్గా పోతున్నట్టు చెప్పారు కాబట్టి అరసం తరఫున ముందుగానే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అరసం వేదిక ఆయన డాక్టర్గా ప్రబోధించింది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ ప్రసంగం మీద ఒక 10 నిమిషాలు కందిమళ్ళ గారు మాట్లాడతారు. ఇతరులు ఎవరైనా కొన్ని ప్రశ్నలు ఉంటే కూడా అడగచ్చును. మొదట కందిమళ్ళ సాంబశివరావు గారి సోదరులు ఆయన స్పందన వినిపిస్తే మళ్ళీ మిగతా వాళ్ళు ప్రశ్నలు అడగండి. మిత్రమా సాంబశివరావు గారు ఏమైనా అభిప్రాయం చెప్తారా మీరు? ఏంటి ఇప్పటిదాకా ఉన్నారు? ఆ? ఇప్పటిదాకా ఉన్నారు, ఇప్పుడు హఠాత్తుగా మాయమైందే. అదే ఇందాక నన్ను చాలా చాలా జాగ్రత్తగా ఆలకించారు నా మాట. సరే ఇతరులు ఎవరైనా అడగండి. ఎవరైనా మాట్లాడండి లోపల. ఇంకెవరైనా సరే సుందరరావు గారి ప్రసంగం మీద అభిప్రాయాలు ఏమైనా ఉంటే అడగండి. మనందరి తరఫున నేను అభినందనలు చెప్పేసిన కాబట్టి ఇంకా అది అక్కర్లేదు. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. సరే చెప్పండి సార్. నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు కూడా నాటక రంగంతో బాగా అనుబంధం ఉన్నవారు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడడం అని అంటే మనకి ఈ ఒక ఆశీస్సు లాంటిది. అంతేం లేదు, కానీ ఇప్పుడు ఈ ప్రయోగాత్మక నాటకాలు అంటాం చూడండి. ఆ, ఆ సార్. నాటకాలు సబ్జెక్ట్ బట్టి ఎవరికి చూపిస్తున్నాం, ఎందుకు చూపిస్తున్నాం, అది కూడా ఇప్పుడు ఉన్న స్టేజ్ అంతా మనకి ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలు ఎందుకు చూపిస్తున్నాం, ఈ భాగంలో ఒకటి, ఈ భాగంలో ఒకటి, అవన్నీ చెప్పడానికి కరెక్ట్గా. అది ప్రయోగాత్మక నాటకాలు. ఇప్పుడు మనం అసలు ఒక ప్రయోగాత్మక నాటకం అన్నది తప్పు ఉద్దేశంతో మొదలెడుతున్నాం. అసలు ప్రయోగం అంటే ఎందుకు? ప్రయోగం అన్నది ఎందుకంటే ఆ నాటకంలో ఏం చెప్పదలుచుకున్నాం, ఎవరికి చెప్పదలుచుకున్నాం, అది చాలా ఎవరికి చెప్పదలుచుకున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి వచనం కానీ గేయం కానీ ఏమైనా ఉంటాయి. ఆ చెప్పవలసిన అంతే మనం ఒక నాటకం వేద్దామని డిసైడ్ అవుతాం అనుకోండి. అసలు ముఖ్యంగా నాటకం ఎలా చూపించాలని ఒక డైరెక్టర్కి ఒక అభిప్రాయం ఉండాలి. దాన్ని ఎంతసేపు చూపిస్తున్నాం, 1:30 నిమిషాల, 1:20 నిమిషాల, అది కూడా మనం ముందు సెటిల్ చేసుకోవాలి. అప్పుడు ఏం చూపిస్తున్నాం, ఎందుకు చూపిస్తున్నాం అన్నదానికి బట్టి మనం ప్రదర్శన పద్ధతి ఉంటుంది. లేకపోతే ఈ ప్రయోగానికి ఏం అర్థం ఉండదు అన్నిటికీ కూడా. అంచేత ఇది ఎక్స్పెరిమెంటల్ థియేటర్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ ఓన్లీ ఇన్ ద సెన్స్ దట్ వై వీఆర్ డూయింగ్ దిస్ ప్లే అండ్ టు హోమ్ వీఆర్ డూయింగ్ దిస్ ప్లే. అది ముందు మనం డిసైడ్ చేసుకోకపోతే కాపీ కొట్టి అయిపోతుంది అనుకోవడం కూడా కాదు. ఇప్పుడు ఎవరైనా నంది నాటకం మరో మందారు వేస్తున్నాం, అసలు ఏం చెప్తాం అనుకుంటున్నాడు ఆయన, ఎందుకు చెప్తాం అనుకున్నాడు. అందుకని ఒకళ్ళు చెప్పింది ఒకలా ఇంకో ఉంటుంది. శ్రీరాములు గారు వేసిన నాటకం మరో మందారు ఒకలా ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండ్ ది ఆడియన్స్ ఈ సెలెక్ట్స్. దాన్ని బట్టి మనం ఎక్స్పెరిమెంటల్ నాటకాలు ఉంటాయి కదా. వీధి నాటకం అన్నది కూడా, వీధి నాటకం ఇప్పుడు అరసం వాళ్ళకి అసలు వాళ్ళకి ఒక సపరేట్ గ్రూప్ ఉంటే ఎందుకు చేస్తాం వీధి నాటకాలు?
ప్రజలకి ఏమైనా చెప్పాలన్నా, ప్రజలకి ఏం ఇప్పుడు ఆ, ఎందులో అయినా సరే ఒక విషయం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నాయి రిటైర్మెంట్ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇలాంటి వాటిని చేస్తున్నారు కొంతమంది. అసలు ఇలాంటి వాటిని మనం ఒక సబ్జెక్ట్ డిసైడ్ చేసుకుని ఒక 35 నిమిషాలు 40 నిమిషాలు ఎలా దాన్ని కుదించి ఎందుకు అని అది ఉంటే ఆ, అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే సాధారణంగా ఈ పరిస్థితుల్లో అన్ని ప్రజల కోసం చేస్తాం. ఆ ఓకే సార్. ప్రజలన్నీ ఆ రాసే పద్ధతిలో ఆ రచయిత ప్లే రైట్ రాస్తాడు పాపం. బెస్ట్ ప్రైజ్ ఎవరికి, విలన్ ఎవడు, ఇవన్నీ అవన్నీ చెప్తే రాస్తారు. ఆయన రాసిన తర్వాత అది కాకుండా ఇప్పుడు నేను ఒక నాటక పరిషత్కు జడ్జిగా వెళ్ళాను. ఈ మధ్యన వెళ్ళానులేండి ఒక కొన్నేళ్ల క్రితం. అందులో ఒక నాటిక బ్రహ్మాండంగా వేశారు వాళ్ళు. రక్తబంధం అనో ఏదో దాని పేరు. ఆ అమ్మాయి ఆ, భార్య తన మీద చేస్తే వణిపోతూ ఉంటుంది రాత్రి. కానీ మళ్ళీ మంచి మనిషి ఆ భార్యను పంపించాలని మామగారు అనుకుంటాడు. ఆ నాటకాన్ని ఎంత బాగా చేశారంటే ఓకే సార్. ఆ గురువు గారు, డైరీ ఒక గురువు గారు, టైం సైకాలజిస్ట్ దగ్గరికి అవుతుంది, తీసుకెళ్ళి అది ఆ అమ్మాయి ఏమండి సమయం అవుతుంది నేను సార్. మాట్లాడదా సమయం అవుతుంది, ఏంటి ఏంటి సమయం ఏంటి అది అవుతుంది సార్. అర్థం కదా. కార్యక్రమం ముగించాలి. సమయం అవుతుందా? సారీ సారీ సార్, అది నేను చెప్పదలుచుకుంది ఇదండి. సాంబశివరావు గారు వచ్చారు సార్. సార్ సార్ సాంబశివరావు గారు, మాస్టర్ నమస్కారం. ఏమిటి నాటకంలో ఒక పాత్ర అదృశ్యమైనట్టుగా మీరు కాదు అదృశ్యమైపోయారు. కాదు కాదు ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ గబక్కన ప్లగ్ దగ్గరికి వెళ్ళి పెట్టి మళ్ళీ ఆన్ చేసేసరికి మళ్ళీ జూమ్ ఇప్పుడు లింక్ అయింది. ఓకే, మీ స్పందన వినిపించండి. ముందుగా నా పరిశోధనా గ్రంథం తెలుగు నాటక రంగం నూతన ధోరణిలో ప్రయోగాలు అనే దాని మీద ఒక మిత్రుడు సుందరరావు చేత ప్రసంగం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ. సాంబశివరావు గారు, సార్ మీరు కెమెరా సెల్ ఫోనా ఇంకేమైనా సిస్టమా? సెల్ ఫోన్ మాస్టర్. ఇప్పుడు బాగుంది, అట్లా పెట్టుకోండి, దూరంగా పెట్టుకోండి సార్. వాస్తవంగా నాకు నాటక రంగంతో ప్రత్యక్షంగా సంబంధం ఉండటం, నాటకాలు చూడటం, రచనలు చదవటం, ఇవన్నీ చేసిన తర్వాత మా పెద్ద గురువు గారు దొండప్ప గారు నాటకం మీద పరిశోధన చేయమని, దీనికి సరైన గైడు గంగప్ప గారని మా గురువు గారు గంగప్ప గారికి అప్పగించారు. నాకున్నటువంటి విస్తృతమైనటువంటి పరిజ్ఞానాన్ని, నేను సేకరించిన మెటీరియల్ మొత్తాన్ని చాప్టర్ డివిజన్ చేయడంలో మా గంగప్ప గారు నాకు మంచి అద్భుతమైన మార్గదర్శనం చేశారు. అయితే పరిశోధన ప్రారంభించేటప్పుడు గంగప్ప గారు నాకు స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. నువ్వు పరిశోధన చేస్తున్నప్పుడు నువ్వు సబ్మిట్ చేసే నాటికి ఇక ఏ అంశము మిగలడానికి వీల్లేదు, అన్ని కోణాలని నువ్వు స్పృశించి తీరవలసిందే అని చెప్పి చెప్పడం అనేటువంటిది నాకు చాలా ఉపయోగం కలిగింది. అందుకనే ఎన్ని శ్రమదమాదులు ఉన్నప్పటికీ కూడా నేను విస్తృతంగా క్షేత్ర పర్యటన చేశాను, పుస్తకాలని సేకరించాను, వ్యక్తులతోటి మాట్లాడాను, ఇంత చేశాను. ఈ పరిశోధన చేసిన తర్వాత అప్పుడు 92లో నాకు ఇది అవార్డు అయింది. 93లో పుస్తకాన్ని ప్రచురించాను. ఇందాక మిత్రుడు సుందరరావు ముక్తాయింపుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళా పరిశోధనని కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పారు. అది యథార్థం. ఆ లోపాన్ని పరిశోధన పూర్వకంగా నేను చేయలేకపోయినప్పటికీ కూడా తెలుగు నాటకం ఉద్యమ నేపథ్యం అనేటువంటి దాంట్లో కొంత కొనసాగింపు చేశాను. అయితే పూర్తి స్థాయి కొనసాగింపు అనేటువంటిది నేనే చేయాలి అనేటువంటిది ఒక బలమైన సంకల్పం ఉంది. తప్పనిసరిగా నేను ఆ ప్రయత్నానికి శ్రీకారం చుడతాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మిత్రమా, మీకు ధన్యవాదాలు. ఏవైనా మీరు ఇప్పుడు ప్రయోగాలు ఇవి చూశారు, కానీ నా అభిలాష ఏమిటంటే
నాటక చరిత్ర, తెలుగు మ్మ్. నాటక చరిత్ర పిఎస్ఆర్ గారి తర్వాత మీరు రాయాలి అనేది నా అభిలాష. ఓకే, తప్పకుండా మాస్టర్, సరే సరే. తప్పకుండా. ఓకే ఓకే ఓకే. ఇంకెవరైనా ఉన్నారండి? సార్ నమస్తే అండి. చెప్పండి సుబ్బరాజు. సుబ్బరాజు, ఆ, ఒకటి రెండు చిన్న సూచనలు. ఓకే, మొదటిది, క్లుప్తంగా చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక మాట చెబుతూ నాటకం యొక్క గొప్పతనం ఏంటి, నటుని యొక్క ప్రాశస్త్యం ఏంటి చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. నేను ఒకటి చెప్తా. సుందర్రావు గారు. సుందర్రావు గారు ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు గారిని అనకాపల్లి పార్లమెంటు లోక్సభ సభ్యులుగా పనిచేశారు. ఆయన అప్పాజీ నాటకంలో అప్పాజీ పాత్ర ఆయన వేస్తూ ఉండేవారు. ఆయన ఎంపీ అయ్యాక కూడా ఆ పాత్ర ఆయన వేసినప్పుడు కొంతమంది ఆయన అనుయాయులు అడిగారంట, మీరు ఒక పెద్ద హోదాలో ఉన్నారు, ఎంపీ అయ్యాక ఇంకా డ్రామాలు వేయడం ఏమిటి అంటే, ఆయన భారతదేశంలో ఉన్న ఏ ఓటర్ అయినా 25 ఏళ్ళు నిండిన వాడు ఎవడైనా ఎంపీగా ఎలక్ట్ కావచ్చు, కానీ అప్పాజీ మాత్రం అప్పలనాయుడు మాత్రమే వేయగలడు అని చెప్పి ఆ నాటక రంగం మీద ఆయనకు ఉన్నటువంటి ఆ ఇదిని తెలియజేశారు. ఇంకొకటి ఏంటంటే, హనుమంతరావు నాయుడు గారు, ఇమానేని హనుమంతరావు నాయుడు గారు ధవళేశ్వరం నుంచి అమలాపురం వరకు నడుచుకుంటూ వచ్చి వేశారని చెప్పారు. మాకైతే గూస్ బంప్స్ అంటారు ఇంగ్లీష్ లో, రోమాలు నిక్కుపొడుచుకున్నాయి. ఎందుకంటే అవన్నీ మేము బస్సుల మీద తిరిగిన వాళ్ళం కాబట్టి ఎంత బాధ అని. ఇంకొక విషయం కూడా మీకు తెలిసిందే, అప్పటికి రాజమండ్రి బ్రిడ్జి కాలేదు. ఎందుకంటే ప్రకాశం గారు వెళ్ళిపోవలసిన ఆయనే పడవ వెనక్కి తిరిగి రావడం వల్ల ఆయన రాజమండ్రిలో స్థిరపడ్డాడు, మనకు అందరికీ తెలుసు. కాబట్టి ధవళేశ్వరం ఆనకట్ట కూడా పూర్తి కాలేదు. అంటే ధవళేశ్వరం నుంచి గోదావరి దాటి బొబ్బర్లంక వచ్చి, బొబ్బర్లంక నుంచి రావులపాలెం ఒక 20 కిలోమీటర్లు, ఇది ఒక 55 కిలోమీటర్ల పైన ఆయన నడిచి వచ్చి మళ్ళీ నడిచి వెళ్ళారు. అంటే నిజంగా నాటక రంగం పట్ల మాకు మళ్ళీ ఒకసారి ఒక 60 ఏళ్ళు నిండిన తరానికి నాటక రంగం పట్ల ఉన్న భక్తి మరొకసారి ఉప్పొంగింది మీ ఉపన్యాసం ద్వారా. ధన్యవాదాలండి. ఓకే ఓకే. ఇంకెవరైనా ఉన్నారండి? సార్ సుందర్రావు గారు, నాకు ఒక ప్రశ్న అండి. సార్ చెప్పండి. స్త్రీ పాత్రల్ని స్త్రీలతోనే వేయించింది బళ్ళారి రాఘవ్ గారా లేకపోతే పివి రాజమన్నారు గారా? రాఘవ గారు, రాజమన్నారు గారు కలిసి వేసిన నాటకాలు అవి. సరే. అసలు దాని సంకల్పానికి ఆద్యుడు రాఘవ. అది రాఘవే ఆద్యుడు. ఆ సిద్ధాంతం రాఘవతోనే మొదలైంది. వాళ్ళ అమ్మ, ఆయన భార్య వేసింది వేసిన వాళ్ళను మొదటి వరుస. అయితే వాళ్ళు ఆ సరిపడిన సంగతి అక్కడ వేసిన దాంట్లో, ఆ నాటకాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళిద్దరు కలిసి వేసిన నాటకాలు అవన్నీ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వ్యతిరేకించారు ఈ పద్ధతిని. నాటకోపన్యాసాలు చేస్తూ ఆయన ఆడవాళ్ళని స్టేజ్ మీద తీసుకురాకూడదు, చాలా ప్రమాదాలు జరుగుతాయని భయపడ్డాడు ఆయన. ఇప్పుడు సినిమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మాస్టర్, ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే, చెప్పండి సార్. బళ్ళారి రాఘవ స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలి అనేటువంటి నినాదాన్ని ఇచ్చినప్పుడు, ఆ మేరకు పివి రాజమన్నారు గారు తప్పెవరిది, నిష్ఫలము, నాగుబాము ఇటువంటి నాటకాలను రాస్తే, రాఘవ గారితో పాటుగా ధైర్యంగా ముందుకొచ్చి రంగస్థలం మీద నటించినటువంటి నటీమణి కొమ్మూరి పద్మావతి దేవి, చలంగారి సోదరి. ఆ రాఘవ నినాదాన్ని అందుకొని ధైర్యంగా ముందుకొచ్చి పాత్ర పోషణ చేసినటువంటి ఖ్యాతి కొమ్మూరి పద్మావతి దేవి గారి. నిజంగా ఆమెకి మనం నిజంగా రుణపడి ఉంటాం. మనం నిజంగా